నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాం. మన హృదయం అంతా ప్రభు మీద ఆనుకునే విధముగా, మన జీవితము ఆయన మీద మనం ఆధారపడేవారిగా, దేవుని వైపు దేవుని మీద ఆనుకున్న వారిని ఆయన ఎన్నడూ సిగ్గునందనీయుడు. రాజులను నమ్ముట కంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా ఈరోజు నువ్వు మనుషుని కాదు, రాజులను కాదు, జీవము కలిగిన దేవుని నువ్వు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన మీద నువ్వు ఆనుకున్నప్పుడు నిన్ను దేవుడు పట్టుకోబోతున్నాడు. ఈ రాత్రికాల సమయములో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యన, నీ కుటుంబంలో, నీ హృదయములో, నీ జీవితములో ఒక బలమైన కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూసినట్లుగా ఈరోజు దేవుని మీద నువ్వు ఆధారపడు. ప్రియ సహోదరి సహోదరుడా, లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకి ఆహ్వానిస్తాము. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని మీద ఆనుకొని దేవుని మనస్ఫూర్తిగా విరిగి నలిగిన హృదయముతో, ప్రాణాత్మ దేహాలతో ప్రభుని మనము స్తుతించి ఆరాధించే వారిగా ఉందాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సిద్ధపడదాము. ఆమేన్. హల్లెలూయా. వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. సర్వాధికారి నీకు వందనాలయ్యా, మహోన్నతుడా నీకు వందనాలయ్యా, ఘనమైన వాడా నీకు స్తోత్రమయ్యా, గొప్ప దేవుడా నీకు స్తోత్రమయ్యా అని కొనియాడదాము, కొనియాడదాము, కొనియాడదాము. రాజులకు రాజైన దేవుడు, ప్రభులకు ప్రభు అయిన ప్రభువును మనము మహిమపరద్దాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యని ప్రతి ఒక్కరూ అయ్యా నువ్వు మా మధ్యకి మీరు దిగి రండి అయ్యా, మీరు మా మధ్యకి మీరు రండి అయ్యా. నీ ఆత్మ సంచరణ మా మధ్యన బలముగా క్రియ చేయాలి ప్రవ్వా. అయ్యా నీ ఆత్మ ప్రత్యక్షత మేము చూడాలయ్యా. ఆత్మ మహిమను నాయన మా మీద కుమ్మరించండి అయ్యా. అయ్యా పౌలు శీలులు స్తుతించగా చెరసాల గోడలను బద్దలైనట్లుగా ఈరోజు మా సంఖ్యలను అయ్యా మా పోరాటాలను మీరు విరగొట్టండి అయ్యని ప్రభుని స్తుతిస్తాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యా, 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 వందనాలు యేసయ్యా. ప్రభుని స్తుతిస్తాము. మనసారా హృదయపూర్వకంగా యేసయ్యను మహిమపరద్దాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యా. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాతో లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్నా లేకున్నా, నీ స్థితిగతులే మారినా, నీ పరిస్థితులనే మారినా, మారని యేసయ్యను మనం ఆధారపడదాము. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాతో లేకున్నా, అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉత్సాహంగా సంతోషంగా
యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును. దేవుని శక్తి నీ మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఫ్రెష్ అనాయింటింగ్ నీ కుటుంబాన్ని నిన్ను కమ్ముతూ ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి ఒక్కొక్కరి మీద బలముగా దిగి వస్తూ ఉన్నది. మహిమను అనుభవిస్తాము. యేసయ్యనే ఆరాధింతును, బిగ్గరగా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ శక్తిను మరి బిగ్గరగా చప్పట్లు కొడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరద్దాము, దేవుని కనపరద్దాము. ఆసియా రాజు సైన్యమును చూసి భయపడలేదు. సహాయము చేయవాడువు నీవయ్యా, ఈ బలాచైనాన్ని నేను ఓడించాలంటే నీ సహాయము నాకు కావాలయ్యా అని ఆశపడినట్లుగా, దేవుని మీద ఆధారపడినట్లుగా ఈరోజు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుని మీద నువ్వు ఆధారపడు. ఆయన మీద నువ్వు ఆనుకో. ఆయన మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి కలిగే వారినిగా కాపాడతాడు.
ఈరోజు నువ్వు నీ పూర్ణ హృదయముతో నువ్వు ఆరాధించినప్పుడు నీ బంధకాలు తెగిపోయినాయి, నీ పోరాటాలు కొట్టివేయబడ్డాయి, నీ నిందలు కొట్టివేయబడ్డాయి, నీ అవమానాలు కొట్టివేయబడ్డాయి. ఆశా రాజు విజయమును పొందినట్లుగా ఈరోజు నీ కుటుంబము నీవు విజయాన్ని చూడబోతున్నావు. ఈరోజు నీ జీవితం అంతా, నీ బ్రతికిన కాలం అంతయు ప్రభువు మీదే మనం ఆధారపడాలి, ఆనుకోవాలి. మొదటగా నేను చెప్పాను, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు అని చెప్పినట్లు ఈరోజు నువ్వు ప్రభువు మీద ఆధారపడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, కృపాసత్య సంపూర్ణుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్కుడా, నీకు వందనాలయ్యా. ఈ చిన్నపాటి ఆరాధనలో నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. మా బలము కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు, నీ ఆత్మశక్తి, నీ ఆత్మ బలము, నీ ఆత్మ సంచరణ మా మధ్యని మీరు బలముగా సంచరించినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ దాసుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నీ దాసుడిలో నుండి ప్రత్యక్షంగా ముఖాముఖిగా మీరు బిడ్డలను మీరు దర్శించబోతున్నందుకు వందనాలు. ఏ హృదయానికి కావలసిన వాక్యాన్ని ఆ హృదయముతో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. జీవ ఆహారము నేనే అని చెప్పిన దేవుడువు నీవయ్యా. ఆ జీవ ఆహారము వాక్యం అనే హృదయములో అయా నాయన విత్తనము వెత్తుతున్నప్పుడు వారి హృదయాల్లో నాటబడి ఫలించును గాక నాయన. అద్భుతంగా మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి వేలాది వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన మధ్యలోకి దైవజనులు రాబోతున్నారు. మరి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి మమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ఓదారుస్తూ మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనల చేత, చక్కని సాక్ష్యముల చేత ఎంతోగానో బలపరుస్తున్నారు. మరి అందును బట్టి మిమ్మల్ని అందరినీ ప్రభు నామాన్ని బట్టి దీవిస్తున్నాను. మన మధ్యలో మరి అభిషక్తులు ప్రవక్త మరి పాల్ బెనా పాస్టర్ గారు మన మధ్యలో ఉండడం చాలా ఆశీర్వాదకరం. చాలా దీవించబడుతున్నాం, చాలా ఆస్వాదించబడుతున్నాం. దేవుని శక్తి చేత, దేవుని మహిమ చేత మనం నింపబడుతున్నాం. మరి సాయంత్రకాల సమయంలో కూడా మరి ఇంత త్వరగా ప్రారంభించడానికి కారణం మళ్ళీ రేపటి ఉదయకాల సమయంలో ఆరాధన ఉంది కాబట్టి మీరందరూ కూడా డిస్టర్బెన్స్ లేకుండా మరి మీరందరూ కూడా కుటుంబంలో ఒక ప్రార్థనలాగా కూర్చొని యథావిధిగా దేవుని యొక్క వర్తమానాన్ని ప్రభు పేరట మీరు ఆలకించాలని, ప్రభు సన్నిధిలో వాక్యము చేత, అభిషేకము చేత, వాక్య ప్రత్యక్షత చేత, వాక్య శక్తి చేత, బలమైన ఆత్మ చేత నింపబడాలని, ఈ సాయంత్రకాల సమయంలో కూడా బలమైన మహిమ మీ మీదకు దిగి రావాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాను. నా యొక్క చిన్న సలహా ఏంటంటే, మీరు అందరూ లైవ్ చూస్తున్నారు, చాలా సంతోషం, కానీ పూర్తిగా వినండి. మీ కొరకే ఇంత హడావిడి చేస్తున్నా, మీ కొరకే ఇంత త్వరగా లైవ్ ఇస్తున్నా. మరి చాలామంది రాలేరు కాబట్టి మీకు లైవ్ ఇస్తున్నా. కాబట్టి మీరు ఈ గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. కానీ అటు ఇటు తిరగడం, అటు ఇటు వెళ్ళడం అలా చేయకుండా మీ కుటుంబాన్ని ఒక దేవాలయముగా, దేవుని మందిరముగా, దేవుని మహిమగా మార్చుకొని మెసేజ్ అయ్యేంత వరకు భక్తి శ్రద్ధలతో విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని పొందాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నా. అదేవిధంగా మన మధ్యలో సాగర్ సారు, అక్క మన మధ్యకు వచ్చున్నారు. చాలా సంతోషం. వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం, వారు చూపిస్తున్నటువంటి ఆదరణ, ప్రేమను బట్టి చాలా వందనాలు. త్వరలో వచ్చే వారంలో అన్నోళ్ళు 2 రోజులు మనతో వాక్యాన్ని అందించబోతారు. అన్న అక్క ఇద్దరు. మరి ఆ డేట్స్ అన్న కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. దైవ చిత్తమైతే వచ్చే వారంలో అన్నోళ్ళు మన మధ్యలో ఉంటారు. మరి ఈ సమయంలో పాన్ బెన్ పాస్టర్ గారిని ఇన్వైట్ చేస్తున్నాం. అందరూ కూడా క్లాప్స్ తడుతూ దేవునామాన్ని మహిమపరుద్దాం.
Jesus. Hallelujah. Thank you. ஆண்டவராகிய இயேசுவின் நாமத்தினாலே உங்கள் யாவருக்கும் அன்பின் வாழ்த்துக்கள். ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. சந்தோஷமா இருக்கவங்க ஹல்லேலூயா சொல்லலாம். సంతోషముగా ఉన్న వారందరూ హల్లెలూయా చెప్పండి. காலையில் தினத்தில் ஆண்டவர் உங்கள்கிட்ட பேசியிருப்பாரு நம்புகிறேன். ఉదయకాల సమయంలో దేవుడు మీ అందరితో మాట్లాడని నమ్ముతున్నాను. என்ன பேசினாరు காலையில்? ఏం మాట్లాడారు దేవుడు ఉదయకాల సమయంలో? என்னது? கொஞ்சம் కొంచెమా கொஞ்சமாக பேசுறீங்க, கொஞ்சம் சத்தமாக பேசுங்க, కొంచెం శబ్దంగా మాట్లాడండి. காலையில் பேசினாருன்னா ஆமே, நீங்கள் இப்போ சொல்ல மாட்டீங்க. ఉదయం ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు కొంచెం తగ్గారు. మీరు అడగండి, అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పండి. ఉదయకాల సమయంలో ఏ మెసేజ్ని మనం విన్నాం అమ్మా? బుద్ధి కలిగిన புத்தி இல்லாத புத்தி உள்ளவர்கள், புத்தி இல்லாதவர்கள். அவங்க எப்படி ஆயத்தமானாங்க, వాళ్ళు ఎప్పుడు సిద్ధపడ్డారు, ஆயத்தப்படுத்தினாங்க, వారు ఎప్పుడు సిద్ధపరచబడ్డారు அப்படிங்கிறத உங்களுக்கு நான் காண்பிச்சேன். అది మన ఉదయకాల సమయంలో మనం ధ్యానించాం. உங்க కరంగళిలే కర్తర్ நம்பி கொடுத்திருக்கிற தீவெட்டி, మీ చేతులను దేవుడు నమ్మి ఇచ్చిన ఆ దివిటిని அதை நீங்க எப்படி வச்சிருக்கீங்க, ரெடியா வச்சிருக்கீங்களாங்கிறத காலையில நம்ம பார்த்தோம். సిద్ధంగా ఉంచుకున్నారా లేదా అన్నది ఒక హెచ్చరికగా ఉదయకాల సమయంలో మీతో మాట్లాడాం. ఆమేన్, ఆమేన్. நீங்க கற்றுக்கொண்டதை சொல்றதுக்கு வெட்கப்படக்கூடாது. మీరు తెలుసుకున్నది లేదా నేర్చుకున్నది చెప్పడానికి దయచేసి మీరు సిగ్గుపడకూడదు. சர்ச்சை முடிச்சோடனே உங்க சத்தம் நல்லா கேக்குது எனக்கு. శబ్దం అయిన వెంటనే మీ శబ్దం, చర్చ అయిన వెంటనే మీ శబ్దం అంతా నాకు చాలా వినబడుతుంది. சர்ச்சை ஆரம்பிக்கிறதுக்கு முன்னாடி உங்க சத்தம் எனக்கு நல்லா கேக்குது. చర్చ ఆరంభించక ముందే మీ శబ్దం బాగా వింటున్నాను. ஆனா ஏன் சர்ச்சுக்குள்ள மட்டும் உங்க சத்தம் கேட்க மாட்டேங்குது? కానీ చర్చి లోపల ఎందుకు మీ శబ్దం వినబడటం లేదు? உங்களுக்காகவே ஒரு பாயிண்ட் சூடா எடுத்துட்டு வந்திருக்கிறேன். మీ కొరకే ఒక అద్భుతమైన వాక్యాన్ని మంటతో తీసుకొని వచ్చి ఉన్నాను. ரெடியா இருக்கீங்களா? రెడీగా ఉన్నారా? ஹல்லேலூயா, హల్లెలూయా. 10 பேரை நம்பி புத்தி உள்ளவர்கள், புத்தி இல்லாதவர்கள் என்கிற அவர்களை குறித்து கர்த்தர் அவர்களுக்கு தீவெட்டியை குறித்து அவங்கள செக் பண்ணாரு. చూడండి, దేవుడు 10 మందిని నమ్మి ఆ 10 మందికి 10 దివిటీలను ఇచ్చారు. అయితే వారు వాటిని ఎలా సిద్ధపరచాలో, ఎలా వాడుకున్న దాన్ని దేవుడే ఉదయకాల సమయంలో పరీక్షించినట్లుగా మనం చూసాం. மணவாளன் மணவாட்டி என்பவருடைய உறவு தீவெட்டியை வச்சு நிரூபிக்கப்படுவதல்ல, யாரு என்ன வச்சிருக்காங்களோ அவங்கள தான் கர்த்தர் உள்ளே அழைத்து கொள்ளுகிறார். చూడండి, భార్య భర్త యొక్క బంధం అది కేవలం మన చేతిలో ఉన్న దివిటిని బట్టి ఆధారపడలేదు, కానీ దివిటి మాత్రమే కాదు, కానీ ఆ దివిటిని వెలిగించే ఆ చేతిలో ఉన్న నూనెను బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. வேதம் இருக்கிறவர்களெல்லாம் கிறிஸ்தவர்கள் அல்ல. చూడండి, బైబిల్ గ్రంథము చేతిలో పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. எதுக்கு பைபிளுக்கும் தீவெட்டிக்கு என்ன சம்பந்தம் ஒருவேளை நீங்க கேட்கலாம். ఒకవేళ బైబిల్కి దివిటికి ఏంటయ్యా సంబంధం అని మీరు అడగొచ్చు. உம்முடைய வசனம் என் கால்களுக்கு தீபமும், అయ్యా నీ యొక్క వాక్యం నా పాదములకు దీపం అని దావీదు என் అన్నాడు. பாதைக்கு வெளிச்சம்னு தாவீது சொல்றார். అయ్యా నా పాదములకు దీపం అని దావీదే చెప్తున్నాడు. இப்ப நல்ல எரிஞ்சா நல்ல வழி தெரியும், అది బాగా ప్రకాశిస్తే దారి బాగా కనబడుతుంది. என்ன பண்றது தெரியல, ஒரே కన్ఫ్యూజా இருக்குது. ఏం చేయాలో అర్థం కాలేదు, అంతా డిస్టర్బెన్స్ గా ఉంది, కన్ఫ్యూజన్ గా ఉంది, అయోమయంగా ఉంది అన్నప్పుడు இந்த வழியில போலாமா இந்த வழியில போலாமா, ఈ దారిలో పోదామా ఈ దారిలో పోదామా అనుకున్నప్పుడు, அப்படி உங்களுக்கு தெளிவு இல்லைன்னா, అప్పుడు అలాంటి సమయంలో మీకు జ్ఞానం లేకపోతే ఎరియలని అర్థం. మీకు వాక్యం అనే దీపం లేదు, వెలగలేదు అని అర్థం. எத்தனை பேர் இதை ஏற்றுக்கொள்ள முடியும்? ఎంతమంది దీన్ని అంగీకరిస్తారండి? ஆமென், ఆమేన్. டே அண்ட் நைட் இந்த வசனம் உங்க வாழ்க்கையில எரிஞ்சுக்கிட்டே இருக்கணும். ఉదయం రాత్రి మధ్యాహ్న సమయంలో ఈ వాక్యం మీ హృదయంలో ప్రకాశిస్తూనే ఉండాలి, ప్రకాశిస్తూనే ఉండాలి. ఎరిందు ప్రకాశిக்கிற విளக்காయి. యోహాను మండుతూ ప్రకాశించు ఒక దీపమై ఉన్నాడు. హల్లెలూయా சொல்லுங்க பார்க்கலாம். హల్లెలూయా. சத்தமா హల్లెలూయా சொல்லுங்க பார்க்கலாம். గట్టిగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. எரிந்து பிரகாசிக்கிற விளக்காயிருந்த யோவான் எல்லாரையும் தேடி போனானா, எல்லாரும் யோவானை தேடி வந்தாங்களா? అయ్యా ప్రకాశించుచున్న ప్రజ్వలించుచున్న యోహాను అందరినీ వెతుక్కుంటూ వెళ్ళారా, లేదా యోహాన్ని ఎత్తుక్కుంటూ అందరూ వచ్చారా? யோவான் இருந்தது எங்க? యోహాను ఉండేది ఎక్కడ?
నోరు తెరవండి చెప్పలేదా మిమ్మల్ని ట్రాన్స్లేషన్ పెడతాను ఇంకా. வனாந்தரத்துல இருந்தான். ఆయన ఉండేది అరణ్యములో. அவனை தேடி பலர் வந்தாங்க. అతన్ని ఎతుకుతూ అనేక మంది వచ్చారు. நீங்க எங்க இருந்தாலும் சரி, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా இது இருந்துச்சுன்னா ఈ వాక్యం మీలో ఉన్నట్టయితే தேசங்கள் தேடி வரும். దేశం మిమ్మల్ని ఎతుకుతూ వస్తుంది. டிக்கெட் போடுங்க போலாம். టికెట్ వేయండి వెళదాం. வசனம் இருக்கவங்க அப்படி சொல்ல மாட்டாங்க. కానీ దేవుని వాక్యం కలిగిన వాళ్ళు అలా చెప్పరండి. இந்த வசனத்தை நான் படிக்கிறேன், ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తాను, எனக்காக போதிக்கப்படுற சபையில நான் காத்திருக்கிறேன், అయ్యా నా కొరకు బోధించబడుతున్న సంఘములను ఎదురు చూస్తాను, என்ன தேடி எல்லாம் வரும். నన్ను ఎదుగుతూ అన్నీ వస్తాయి. நன்மையும் கிருபையும் కృప క్షేమము என்னை சொல்லுங்க வசனத்தை చెప్పండి నా వెంట వచ్చును. వచ్చునున్నా వచ్చును. వచ్చును. ఫాలో. எது ஃபாலோ பண்ணுது நம்மளை? ఏది మనల్ని వెంటాడుతుంది? కృపా క్షేమం. His grace and goodness. చూడండి, కృపా క్షేమం என்ன ஃபாலோ பண்ணணும்? నన్ను వెంబడిస్తుంది. நான் ஃபாலோ பண்ணக்கூடாது. నేను దాన్ని ఫాలో చేయకూడదు. வசனம் இருந்துச்சுன்னா, దేవుని వాక్యం ఉన్నట్లయితే உங்க பின்னாடி எல்லாம் வரும். నీ వెనకాల అన్నీ వస్తాయి. நீங்க யார் பின்னாடி போய் தயவை தேட வேண்டிய அவசியமே మీరు இல்லை. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి దయని మీరు అడగాల్సిన అవసరతే లేదు. என் பின்னாடி பேய் வருது, பிசாசு வருது, ఎదుకు வருது? అయ్యో నీ వెనకాల, నీ ముందర, నీ కొంపలో నీ దరిద్రం దయ్యం వస్తుంది, ఏడొస్తుంది, దరిద్రం ఆడంది అంటున్నాడు. ఎందుకు వస్తుంది దయ్యం? ஐயோ யாரோ என் பின்னாடி வர்றாங்க. అయ్యో ఎవరో నా ఇంట్లో వచ్చినట్లుగా, మా ఇంట్లో కనబడినట్లుగా అనిపిస్తుంది కదా. அப்போ உங்களுக்கு இன்னும் தெளிவு வரலன்னு அர்த்தம். అప్పుడు ఇంకా మీకు తెలివి అంటే దానికంటే కూడా వాక్య జ్ఞానము, వాక్య లోతు, వాక్య అనుభవం లేదని అర్థం. இந்த வசன தீபம் உங்க வாழ்க்கையில அந்த தீவெட்டியில எரிஞ்சிட்டே இருந்துச்சுன்னா, ఈ వాక్యం అనే దీపం నీ హృదయంలో ఎలుగుతూ ఉన్నట్లయితే நன்மையும் கிருபையும் தவிர வாழ்க்கையில வேற எதுவும் என்ன தொட முடியாது. నీ జీవితంలో కృపా క్షేమము తప్ప ఏ కీడు కానీ, ఏ నష్టము కానీ, ఏ అపజయం కానీ నిన్ను తాకదు, ముట్టదు, నీ దగ్గరకు రాదు. உங்க சொந்தமே உங்களை தேடி வரும். నీ సొంత వాళ్ళు, నీ రక్త బంధాలు నేను ఎత్తుక్కుంటూ వస్తారు. வசனம் உள்ள இருந்துச்சுன்னா, దేవుని వాక్యం నీలో ఉంటే. எத்தனை பேர் ஆமென் சொல்ல முடியும்? ఎంతమంది ఆమెన్ చెప్పగలరు? அப்ப அந்த விளக்கு என்ன பண்ணணும்? அந்த தீவெட்டி ఆ యొక్క వారి చేతిలో ఉన్న దివిటి ఏమవ్వాలి? రోజు రోజు எரிந்து பிரகாசிக்க வேண்டும். ఉదయం సాయంత్రం ఏమవుతూ ఉండాలి? ప్రకాశిస్తూనే ఉండాలి. థాంక్యూ. யோவான் 18வது அதிகாரம். యోహాను సువార్త 18వ అధ్యాయం. காலையிலே சொன்ன ரெண்டு தீவெட்டி, இன்னும் ரெண்டு தீவெட்டி உங்களுக்கு காமிக்கணும் அப்படின்னு. ఉదయకాల సమయంలో చెప్పాను, రెండు దివిటీలు ఉన్నాయని చెప్పాను కదా. அதுல இரண்டாவது தீவெட்டி இப்ப நான் உங்களுக்கு காமிக்கிறேன். காலையில ஒன்று பார்த்தாச்சு. సమయంలో ఫస్ట్ దివిటి சொல்லிட்டோம். ஆமா சொல்லியாச்சு. ఇప్పుడు రెండవ దివిటి గురించి మనం మాట్లాడబోతున్నాం. யோவான் 18வது அதிகாரம் 3வது வசனம். యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. யூதாஸ் போர் சேவகரின் கூட்டத்தையும் பிரதான ஆசாரியர் பரிசேயர் என்பவர்களால் அனுப்பப்பட்ட ஊழியக்காரரையும் கூட்டிக் கொண்டு பந்தகாலோடும் நல்லபடிங்க, பந்தங்களோடும் தீவட்டிகளோடும் ஆயுதங்களோடும் அவ்விடத்துக்கு வந்தான். எவ்விடத்திற்கு வந்தான்? కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతోని వెంట పెట్టుకొని దివిటీలతోనూ, దీపములతోనూ, ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. ఎంగ వందా? ఎక్కడికి వచ్చాడు చెప్పండి? యేసయ్య ఉన్న చోటికి వచ్చారు. ఆడ ఉన్న వాక్యం చెప్పండి, మౌనంగా ఉండద్దు ప్లీజ్. உங்க మౌనத்தை பார்த்தா ஆச்சரியமா இருக்குது. ఈ 5 రోజులు వాక్యం విని మీ మౌనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా. எவ்வளவுதான் எரிய வச்சாலும், ఎంతగా మిమ్మల్ని ఎలిగించినా, இன்னைக்கு முடிக்கும் போது இன்னும் கொஞ்சம் கொளுத்தி விட்டுறலாம். ஆமா, హల్లెలూయా. இயேசுவை காட்டி கொடுக்குவதற்காக அந்த தோட்டத்திற்கு யூதாஸ் ஒரு டீமை கூட்டிட்டு வர்றான். అయ్యా, యేసయ్యను పట్టించడానికి యూదా కొందరిని సైనికులను తీసుకొని వస్తున్నారు. அதெல்லாம் வாசிக்கிறதுக்கு நேரம் இல்ல, అదంతా ధ్యానించడానికి సమయం లేదు కాబట్టి நல்ல கவனிங்க, మంచిగా గమనించండి, பாருங்க, అన్ని గమనించండి. யூதாஸ் என்பவன் யார்? యూదా అనే వ్యక్తి ఎవరు? அதுக்கும் பதில் இல்லையா? దానికి కూడా బదులు లేదు, తెలుసు కదా.
12 பேத்துல அவன் ஒருத்தன் தானே. 12 మంది అపోస్తలుల్లో లేదా శిష్యుల్లో ఆయన ఒక్కడు. அவனை சூஸ் பண்ணது யாரு? అతన్ని సెలెక్ట్ చేసింది ఎవరు? దేవుడు. 12 பேரை தமக்காக தெரிந்து கொண்டார். అయ్యా 12 మందిని తన కొరకు ఏర్పరచుకున్నాడు ఆయన. 3.5 வருஷம் இந்த 12 பேர் கூடயே இருந்தாங்க. ఈ 3.5 సంవత్సరం ఈ 12 మంది యేసయ్యతోనే ఉన్నారు. ఎలా గమనించండి, మంచిగా గమనించండి. சாப்பாடு சாப்பிடும்போது கூடயே இருந்தாங்க. అన్నం తినేటప్పుడు యేసయ్యతోనే ఉన్నారు. ஏதாவது ஒரு ஒரு வாரத்தில் ஒரு 2 நாள் இல்லைன்னா ஒரு 3 நாள் நம்ம பாஸ்டரும் சாலமோனும் எங்கேயா மீட் பண்ணாத மாதிரி நீங்கள் பார்த்துருக்கீங்களா? எங்கே பார்த்தாலும் என்ன பண்ணுவாங்க? புரியுதுன்னு நினைக்கிறேன். சாப்பிட்றதா இருந்தாலும் தூங்குறதா இருந்தாலும் என்ன வேலையாக இருந்தாலும் 12 பேர் கூடயே இருப்பாங்க. వాళ్ళు అన్నం తింటున్నా నిద్రపోతున్నా ఏ పని చేస్తున్నా యేసయ్యతో కూడా 12 మంది కలిసే ఉన్నారు 3.5 సంవత్సరం. இதுக்கு கொஞ்ச நேரத்துக்கு முன்னாடி దీనికి కొంచెం సమయం ముందు ஒரு பந்தி, ఒక భోజన బల్ల, ఒక భోజన పంక్తి, அவர் அப்பத்தை எடுத்து பிட்டு அதை கொடுத்தாரு. ఆయన రొట్టెను తీసుకొని దాన్ని విరిచి తన శిష్యులందరికీ వడ్డించాడు, అనగా ఇచ్చాడు. அந்த அப்பம் அப்படி பாஸ் ஆகுது. ఆ రొట్టె ఒకరి నుండి ఒకరికి అందజేయబడతా ఉంది. இமேஜின் பண்ணிக்கோங்க. అందరూ కొంచెం మిమ్మల్ని మీరు ఆలోచింపజేసుకోండి. யூதாஸ் கையில் இப்போ என்ன இருக்கு? యూదా చేతిలో ఏముంది? அப்பம், రొట్టె ఉంది. அப்புறம் ஒரு கப்பில் திராட்சை ரசம், ఒక కప్పులో ద్రాక్షరసం ఉంది, ఒక పాత్రలో ద్రాక్షరసం ఉంది. குடிச்சிட்டு அப்படியே கொடுக்குறாரு. అతను కూడా తాగి పక్క వాళ్ళకి ఇచ్చాడు యూదా. 12 శిష్యர்களில் பணப்பைய హ్యాండిల్ பண்ணது యూదాసుன்னு சரித்திரத்தில் சொல்லப்பட்டிருக்கு. బాగా గమనించండి, 12 మంది శిష్యుల్లో ధనం యొక్క ఆ బాధ్యతలు, ధన సంచి, డబ్బు యొక్క సంచి యూదా దగ్గరే ఉందని చరిత్ర మనకు క్లియర్గా చెప్తుంది. யூதாஸ் காரியோத்து என்றால் திருடன் என்று அர்த்தம். చూడండి, ఇస్కరియోతు యూదా అని అనగా దొంగవాడు లేదా మోసగాడు అని అర్థం. யாரு? యూదా. திருடன் கையில் என்ன கொடுத்தாரு? దొంగ చేతిలో, మోసగాడి చేతిలో ఏమిచ్చాడు దేవుడు? డబ్బు ఇచ్చాడు. நல்ல கவனிச்சிட்டே வரணும். మంచిగా గమనించండి అందరూ. யூதாஸ் கை திருடிட்டு இருந்த கை. అయ్యా యూదాస్ యొక్క చెయ్యి దొంగతనము, మోసము చేసే చెయ్యి అది. அந்த கையில பணப்பை. అయ్యా ఆ చేతిలో ధనం ఇచ్చాడు దేవుడు. அந்த அந்த கை தான் 3.5 வருஷம் ஆண்டவர் கூட வாங்கி ஒரே தட்டில் சாப்பிட்டது. హలో, ఆ చేతితోనే 3.5 సంవత్సరం యేసు ప్రభుతో కూడా కలిసి భోజనం చెయ్యది మోసం, కుట్ర. அந்த கைக்கு ஒரு சோதனை. ఇస్కరియోతు యూదాకు కూడా, యూదా చేతికి కూడా ఒక శోధన వచ్చింది. ஒருத்தர் சொல்றாரு, ఒక అతను చెప్తున్నాడు, இயேசுவை மாத்திரம் நீ போட்டு கொடுத்தன்னு வையே, உனக்கு எத்தனை வெள்ளிக்காசு தர்றேன்? యేసు ప్రభునిగా నువ్వు అప్పగిస్తే నీకు ఎన్ని ఎండి కాసులు కావాలని అడుగుతున్నా? சொல்லுங்க, அதையாது చెప్పండి. 30. சத்தமா சொல்லுங்க. தெலுங்குல எத்தனை? 30 வெள்ளிக்காசு. ఆల్రెడీ కాసు பார்த்து పడగిన కై, ఆల్రెడీ డబ్బులోనే జీవించిన చెయ్యది. కై అరికిది, కానీ ఇంకా డబ్బు కోసం పరిగెడుతుంది, ఏదో డబ్బుని లాగుతూ ఉంది. ఇవరు కొంచెం నేరத்துல పోయిరువారు. ఇతడు కొంచెం సమయంలో వెళ్ళిపోతాడు, సిలువైயில் అడిக்கப்பட்டுருவாரு. అతని సిలువను ఆయన సిలువ వేసేస్తారు. పేదరు அவன் மீன் தொழில் இருக்கு, அவன் போயிடுவான். చూడండి, దీని తర్వాత పేతురు మరలా చేపలు పట్టేదానికి వెళ్ళిపోతారు. ஒவ்வொருத்தனுக்கு ஒரு தொழில் இருக்கு, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంది, ఒక్కొక్క బాధ్యత ఉంది, వెళ్ళిపోతారు. என் கைக்கு என்ன பண்றது? కానీ నా చేతులు ఇంకేం చేయాలి? ஒன்று பண்ணலாம், ఒకటి చేసేద్దాం. அந்த 30 வெள்ளிக்காசை கையில, ఆ 30 ఎండి నాణ్యాలు చేతిలో வாங்கி తీసుకొని வச்சுக்கலாம், జేబులో పెట్టేసుకుందాం, మన సంచిలో పెట్టుకుందాం. புரியுதுன்னு நினைக்கிறேன். అర్థమవుతుంది అనుకుంటున్నా. ஒன்னா சாப்பிட்டு ஆண்டர் கூடயே கையெல்லாம் அப்படியே பிடிச்சிட்டு அப்படியே நல்லா வந்த கையே, ఒకటే తింటూ, ఒకటే చేతిలో తింటూ, ఒకే విధంగా జీవిస్తూ, యేసు ప్రభుతో కూడా చెయ్యి వేస్తూ, ఆయనతో కలిసి మెలిసిన ఆ చెయ్యి தீவெட்டி, దివిటీలతోనూ, பந்தம், బంట్రోతులతోనూ, ఆయుధములతోనూ, సైనికులతోనూ. யார் தூக்கிட்டு வந்தா? ఎవరు వీళ్ళందరినీ తీసుకొస్తున్నారు? యూదా. எவ்வளவு பெரிய துரோகம், ఎంత పెద్ద నమ్మక ద్రోహం. யார் நம்ம கை கொடுத்து நல்ல பிரைஸ் தலார் அல்லேலியா சொல்றானோ அவன் ஒரு நாளைக்கு ஆயுதத்தை தூக்கிடுவான்னு வச்சுக்கோங்க.
ఎవరైతే మనకి మంచిగా ప్రైజ్ లాడ్ చెప్పి సూపర్ సూపర్ అంటారో వాళ్ళే ఒకరోజు ఆయుధాలతో நமக்கு விரோதமாவே திரும்பிரும். మనకి విరోధంగానే లేసేస్తారు. இயேசுவுக்கே நடந்துச்சு, நம்மள என்ன? యేసు ప్రభుకే జరిగింది, మనం ఎంతండి? ఇమాజిన్ பண்ணிக்கோ, அவன் கை ஒன்னா சாப்பிட்ட கை. అయ్యో, యేసు ప్రభుతో కూడా కలిసి మెలిసి తిన్నటువంటి చెయ్యది, అప్పత్త తూకన కై. అయ్యో, యేసు ప్రభు ఇరిచి ఇచ్చిన అప్పమును అనగా రొట్టెను మోసిన చెయ్యి, ద్రాక్షరసతో తూకన కై. అయ్యో, ద్రాక్ష రసము తీసుకున్న చెయ్యది, ఎత్తనయో వ్యాధిస్తరుகளை கொண்டு வந்து ஆண்டவர்கிட்ட நிறுத்தின கை. అయ్యో, ఎంతో మంది వ్యాధిగ్రస్తులను దేవుని యొద్దకు నడిపించిన చెయ్యది. இப்பொழுது ఆయుధத்தையும் తీవటిని எடுத்துட்டு வருது. ఇప్పుడు ఆయుధములను దివిటీలను తీసుకొని వస్తుంది ఆయన చంపడానికి లేదా పట్టించడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్తమా హల్లెలూయా, కొంచెం శబ్దమా హల్లెలూయా. ஏன் இயேசுவை காட்டி கொடுக்க யூதாசுக்கு பணம் கொடுத்தார்கள் என்று யாருக்காவது தெரியுமா? అయ్యా, యేసు ప్రభు ఎందుకు ప్రత్యేకంగా యూదాసుకే డబ్బు సంచిచ్చాడో తెలుసా? யாருக்காவது தெரியுமா? ఎవరికైనా తెలుసా? தெரியலையா? இயேசு வாழ்ந்த நாட்களிலே, యేసయ్య జీవించిన దినాలలో அவருடைய சீஷர்கள் 12 பேர் இருந்தாங்கல்ல. 12 మంది శిష్యులు ఉన్నారు కదా. 12 பேருக்கு நடுவுல, அதாவது சீஷர்கள் 12, இயேசு சேர்த்தா எத்தனை? 13. 13 பேரை நிறுத்தினா இயேசு யாருன்னு கண்டே பிடிக்க முடியாதான். చూడండి, ఈ 12 మందిలో యేసు ప్రభును కూడా నిలబెడితే వారిలో యేసు ప్రభు ఎవరు అని కూడా తెలియదంట. முடி ஒரே மாதிரி இருக்கும், ఎంట్రుకలు ఒకేలాగా ఉంటాయి, డిక్టో அப்படியே இருப்பாங்க. వాళ్ళు వేసుకున్న అంగి, ఆనాటి యూదులు వాళ్ళు ధరించే వస్త్రాలు, అంగీలు, గడ్డం అంతా కూడా ఆయన మనిషి రూపంలో జన్మించాడు కాబట్టి நான் வந்து మూమెంట్ అలా ఉంటుంది. நான் கதை எழுதி சொல்லல, నేను కథ చెప్పట్లేదండి, வசனம் இருக்குது, దేవుని ఆధారం இருக்குது. దానికి వాక్యం ఉంది, దానికి హిస్టారికల్ గా బిబ్లికల్ గా కొన్ని ఆధారాలు ఉన్నాయి. அவன் என்ன தெரியுமா சொன்னா? ఆయన ఏం చెప్పాడు తెలుసా? யூதாசு, நான் யாரு கிட்ட போய் నేను ఎవరి దగ్గరికి పోయి முத்தம் கொடுக்கறனோ, ముద్దిస్తానో அவர்தான் యేసు, పుడుచుకోంగ. ఆయనే యేసు. ఆ మాటలోనే అయ్యగారు చెప్పింది మనకు క్లారిటీ అవుతుంది. இன்னும் உங்களுக்கு கிளாரிட்டியா சொல்றேன், ఇంకా మీకు ఒక స్పష్టంగా తెలియచేస్తున్నాను. இந்த ஆயுதம் பந்தம் இதெல்லாம் எடுத்துட்டு யூதாசு அந்த கூட்டமும் வரும்போது, చూడండి, ఈ ఆయుధస్తులను బంట్రోతులను సైనికులను అందరినీ తీసుకొని వచ్చేటప్పుడు இங்க இயேசு யாருன்னு கேக்குறாங்க. ఇక్కడ యేసు ప్రభు ఇళ్ళలో ఎవరు అని వాళ్ళని వాళ్ళు అడుక్కుంటున్నారు. ఎవరైనా ఇళ్ళలో యేసు ప్రభు ఎవరు, ఇంతమందిలో యేసు ప్రభు ఎలా ఉంటాడు, ఆయన ఎవరు అని అడుగుతున్నారు. యేసు ஒரு அடி முன்னாடி போய் சொல்றாரு, நான் தான் அப்படிங்கிறாரு. యేసు ప్రభు అక్కడ అందరిలో నిలబడి ఒక అడుగు ముందుగా అడుగుతున్నారు, మీరు ఎదుగుతున్న యేసుని నేనే అని అక్కడ చెప్తాడు. சொன்ன உடனே அத்தனை பேர் விழுந்துட்டாங்க கீழே. చెప్పిన వెంటనే అందరూ కింద పడిపోతారు, கீழே விழுந்துட்டாங்க. விழுந்ததை பார்த்த உடனே திருப்பி அவர் சொல்றாரு, நான் தான் அப்படிங்கிறாரு. వాళ్ళు పడిపోయిన వెంట కూడా తిరిగి మరలా దేవుడు చెప్తున్నాడు. ఆ అధ్యాయం 5, 6, 7 చోళ్ళ ఉంటుంది, నేనే మీరు ఎదుగుతున్న యేసుని అని ప్రభు చెప్తాడు. புரியுதுன்னு நினைக்கிறேன், మీకు అర్థమవుతుంది అనుకుంటా. இது நடந்த நேரம் இரவு, ఇది సంభవించినటువంటి సమయం కొంచెం చీకటి కాలం, కొంచెం కాదు మంచి చీకటి కాలం. இப்போ இந்த லைட் எல்லாம் ஆஃப் பண்ணிட்டா என் சத்தம் கேட்கும். చూడండి, ఈ యొక్క లైట్ అంతా కూడా ఆపేస్తే నా శబ్దం మీకు వినబడుతుంది. நல்ல கவனிங்க, என்னுடைய சத்தம் கேட்கும், నా శబ్దం వినబడుతుంది, ஆனா என்னைய பார்க்க முடியாது. కానీ నన్ను మీరు చూడలేరండి. ஏன்னா அது இருட்டா இருக்குது. ఎందుకంటే అదంతా ఈ మందిరం అంతా లైట్ లేని దాని వల్ల చీకటిగా ఉంటుంది. ஏன் தீவெட்டி எடுத்துட்டு வந்தாங்கன்னா, ఎందుకు దివిటి ఎందుకు వచ్చారంటే, ఓ ఇది రహస్యం, ఈయన యేసయ్య కాదని ఆ దివిటిని ఆ మొహం దగ్గరికి ఏం చేయాలి, ఇలా చూపిస్తే పురిదా కాదు, ఆహా ఈయన యేసయ్య కాదు, ఆహా ఈయన యేసయ్య కాదు అని అలా గుర్తుపెట్టాలి. இவர்தான் ఓకే ఓకే ఈయనే. உன்னை அழைச்சு ஊழியத்தை கொடுத்தா, నిన్ను నమ్మి పరిచర్య ఇస్తే పనికి మాలనోడా, தீவெட்டியை வச்சு காட்டி கொடுக்குற. అరే దివిటిని వచ్చి అప్పగిస్తావు. உன் கையில எதுக்கு தீவெட்டி கொடுத்தேன்? నీ చేతికి దేవుడు ఎందుకు దివిటి ఇచ్చాడు, దీపం ఇచ్చాడు? இவர் தான் உண்மையான தெய்வம்னு అத்தனை பேருக்கு நீ சொல்ல வேண்டிய ஆளு. అయ్యా నువ్వే ఈయనే నిజమైన దేవుడని అక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు చెప్పే వ్యక్తివి. ஆனா உன் லைட்டு, కానీ నీ లైట్
యేసుவையே காட்டி கொடுக்குது. యేసు ప్రభునే అప్పగిస్తుంది. அப்போ தீவெட்டி ప్రయోజనమా ప్రయోజనం இல்லையா? అప్పుడు యూదా ఇస్కరియోతు చేతిలో ఉన్న దివిటి ప్రయోజనమైనదా ప్రయోజనము కానిదా? ప్రైజ్ లార్డ్. கிறிஸ்தவன் என்று போர்வையை போர்த்து கொண்டு ட்ரெஸ்ஸை போட்டுக்கிட்டு இயேசுவை காட்டி கொடுக்கிற கூட்டம் இன்றும் உண்டு. యేసు ప్రభు నమ్మే మేము క్రైస్తవుని చెప్పుకుంటూ పై వేషధారణ పైకి మాత్రమే జీవిస్తూ ఆయనను ఇంకను మరణమునకు సిలువకును అప్పగిస్తున్న క్రైస్తవ ప్రజలు క్రైస్తవ సమాజం ఈ రోజుకి ఉంది. எத்தனை பேர் இதை ஏற்றுக்கொள்ளுகிறீங்க? ఎంతమంది నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు? உன்னை நம்பி தீவெட்டி கொடுத்தாரு. అమ్మా అయ్యా, నిన్ను నమ్మి దేవుడు ఒక దీవిటి ఇచ్చాడు. உன்னை நம்பி ஒரு தாளந்த கொடுத்தாரு. నిన్ను నమ్మి ఒక వరం ఇచ్చాడు, ఒక తలాంత్ ఇచ్చాడు. ஆனா அந்த தாளந்த வச்சு நீ எதையோ சம்பாதிக்கிற. అయ్యా, తలాంత్ ఇచ్చి నువ్వు ఏం సంపాదిస్తున్నావు? அபிஷேகம் கர்த்தர் கொடுத்தது. అభిషేకము దేవుడిచ్చింది. தீவட்டி கர்த்தர் கொடுத்தது. దీవిటి దేవుడిచ్చింది. அதை வைத்து நீ 30 வெள்ளி காசு எப்படி சம்பாதிக்கலாம்? అయ్యా, దాని ద్వారా నువ్వు ఎలా 30 ఎండు కాసు ఎలా సంపాదిస్తావు? இந்த தேசத்தை கலக்கின ஒவ்வொரு ஊழியனும், ఈ దేశాన్ని కదిలించిన ఒక్కొక్క సేవకుడు தனக்கு கொடுத்த தீவட்டியை வைத்து తనకు అప్పగించిన దీవిటిని పట్టుకొని உண்மையான இயேசுவை இந்த சந்ததிக்கு காண்பித்தார்கள். అయ్యా, నిజముగా యేసయ్య నిజమైన దేవుడని ఈ సంతతికి ఈ సమాజానికి తెలియజేశారు. ஆனால் சில முட்டாள்கள், అయితే చాలా మంది మెంటల్ వాళ్ళు 30 காசை வாங்கிட்டு அந்த கை அடங்க மாட்டுது. అయ్యా, ఆ చెయ్యి ఇంకా అది లోబడదు. ఆ 30 వెండి కాసుల కోసం உன்னை நம்பி அழைப்ப கொடுத்தேன். నిన్ను నమ్మి పిలిపించాడు దేవుడు. உன்னை நம்பி தீவட்டியை கொடுத்தேன். నిన్ను నమ్మి ఒక దీవిటిని ఇచ్చాడు దేవుడు. இதை விட்டுட்டு 30 வெள்ளி காசு దాన్ని నమ్మి ఒక 30 ఎండి కాసులకు விலையேறப்பட்ட ரட்சிப்பை காசுக்கு விற்று போட்ட கிறிஸ்தவர்கள் புத்தூரில் உண்டு. అయ్యా, ఏర్పరచబడిన పిలువబడిన ఎన్నిక చేయబడిన నీ పిలుపును 30 ఎండి కాసులకు అమ్ముకుంటున్నా, నాశనపరుచుకుంటున్నా క్రైస్తవ సమాజం ఈ ప్రాంతంలో ఉంది. உண்டா? உன்னை நம்பி கொடுத்தாரு. నిన్ను నమ్మి ఇచ్చాడు. உன்னை நம்பி கொடுத்தாரு. నిన్ను నమ్మి ఇచ్చాడు. நான் தான் నిరూపించడానికి தான் அந்த தீவட்டியை கொடுத்தாரு. అయ్యా, యేసు ప్రభు నేనే అని నువ్వు అనేకులకు ఆయన దేవుడని నిరూపించడానికి నీకు ఆ దేవుడు దీవిటి ఇచ్చాడు. ஆனா நீ செஞ்சது என்ன தெரியுமா? అయితే నువ్వు చేసింది ఏంటి? அந்த தீவட்டியை வச்சு ఆ దీవిటిని పట్టుకొని இவர்தான் புடிச்சுக்கோங்க, ఈయనే యేసుని పట్టేయండి, చంపేయండి, సిలువేయండి. கர்த்தர் சிலரை நம்பி ஊழியத்தை கொடுத்தா, దేవుడు అనేక మందిని నమ్మి పరిచర్య అప్పగించాడు. காசுக்கு விற்று போடுகிறார்கள். కానీ దాన్ని ధనానికి దారబోస్తున్నారు. இது ரொம்ப ஹார்டான ஒரு விஷயம், ஆனா உண்மை. ఇది చాలా కఠినమైన మాట, కానీ ఇది వాస్తవం. நடந்தது என்ன தெரியுமா? జరుగుతున్నది ఏంటో తెలుసా? அவன் 30 வெள்ளி காசை எடுத்து వాడు 30 ఎండి కాసులు తీసుకొని குற்றமில்லாத ரத்தத்தை காட்டி கொடுத்து விட்டேனே. అయ్యా, పరిశుద్ధమైన ఆ నిష్కలంకమైన రక్తాన్ని నేను అప్పగించానే. இந்த రక్త కాసు எனக்கு வேண்டான்னு சொல்லி, అయ్యా, ఈ రక్తము యొక్క ధనము నాకు వద్దు అని చెప్పి அதை எடுத்து அவர்களிடத்துல வீசிட்டு, అయ్యా, అవి తీసి అతని స్థలములో విసిరివేసి அந்த கையில ఆ చేతితో கயிறு மாட்டி తాడు చెట్టుకేసుకొని ఉరేసుకొని చనిపోతున్నాడు. உன் கை அடங்காததுக்கு தான் அதான் காரணம். உன் கை அடங்கலல்ல, నీ చెయ్యి ఇంకా దేవునికి లోబడలేదు అని అంటే కారణం అదే. சில விஷயத்தை தப்பு செஞ்சதுக்கு அப்புறம் தான் புலம்புவோம், ஏன்டா பண்ண. చాలా సందర్భాల్లో తప్పు చేసిన తర్వాత అంటాం, ఎందుకులా ఇలా చేసాం, అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగున్నాయి అని మనం అనుకుంటామండి. காலையில ஒரு சம்பவம் சொன்ன உங்களுக்கு ஞாபகம்? ఉదయకాల సమయంలో ఒక సంభవం చెప్పాను కదా, ఇంజనీర్ நேத்து கரெக்ட், ఇంజనీర్ ఉదయకాలం இன்னைக்கு தான் சொன்னேன். యా, கொஞ்சம் உண்மையா நான் செஞ்சிருக்கலாம்ல. ఆయన అంత లక్షలు ఇచ్చిన దాన్ని కొంచెం మనం నమ్మకంగా చేసి ఉండాలి కదా. இப்போ என்கிட்ட வந்து இப்போ ஒன்றும் பண்ண முடியாது.
ఇప్పుడు ఆయన దగ్గరకు వస్తే అతను ఏం చేయలేడు. ఇప్పుడు என்னை நம்பி கொடுத்த தீவெட்டி, నిన్ను నమ్మి అప్పగించిన ఆ దివిటి లేదా దర్శనం లేదా పిలుపు లేదా అభిషేకం లేదా నీకు అప్పగించినటువంటి ప్రతి విధమైన పరిచర్య సేవ ఏదైనా కావచ్చు, எண்ணெய் ஊத்தி 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 எரிய வச்சதுக்கு இவன் ஏதாவது ஊழியம் செய்வான்னு பார்த்தா காட்டி கொடுத்துட்டு இருக்கிறான். అయ్యా నీవు అభిషేకము ద్వారా, ఆత్మ ద్వారా, పరిచర్య ద్వారా, నూనె ద్వారా నీకున్న దివిటిని వెలిగించి వెలిగించి మండించి గొప్ప పరిచర్య చేస్తామనుకుంటే వెలిగించబడిన ఆ దివిటిని తీసుకెళ్ళి యేసయ్యని అప్పగిస్తున్నావు. యేసయ్యను అప్పగించడం అంటే యేసయ్యను సమాజంలో అవమానపరచడం, మరలా యేసయ్యను సమాజంలో సిలువ వేయడం అని దానికి అర్థం. தன் ஸ்தானத்தை இழந்து போனான். తన స్థానము నుండి పడిపోయాడు. புத்தி இல்லாத ஸ்திரீகள் அந்த வீட்டை, கல்யாண வீட்டை, மணவாளனை இழந்து போனார்கள். అయ్యా బుద్ధి కలిగిన స్త్రీలు, బుద్ధి కలిగిన స్త్రీలు ఆ కళ్యాణ వివాహ మహోత్సవంలో దేవునితో సంతోషంలో పాలు పొందడానికి ఆయనతో కూడా వెళ్ళారు. அவங்க ஏன் கையில் ஆயுதத்தை பிடிச்சிட்டு வந்தாங்க? யூதாஸோடைய கூட்டம் தெரியுமா? కానీ ఏం వారి చేతిలో కూడా ఆయుధాలు తీసుకొని వచ్చారో తెలుసా మీకు? ஏன்? ఎందుకండి ஏன் சொல்லுங்க. చెప్పండి, మీకు ஆண்டவர் తెలిసి. திருப்பி கராத்தே போட்டு குంఫు போட்டு అడిపారా? కానీ దేవుడు ఏమన్నా అక్కడ ఏమన్నా కరాటే చేస్తాడా? వాళ్ళని ఏమన్నా కొడతాడా దేవుడు ఏమన్నా? அவர் ஒரு வார்த்தை சொன்னது ஆச்சரியமா இருக்கு. ఆయన ఒక మాట చెప్తుంది, అక్కడ ఆశ్చర్యం అనిపిస్తుంది. நான் என் பிதா கிட்ட ஒரு ஜெபம் பண்ணனா போதும், నేను నా తండ్రి దగ్గర ఒక చిన్న ప్రార్థన, ఒక్క వేడుకోలు చేస్తే చాలు, அப்படி இறக்கிடுவார் தூதரை. అప్పుడే దూతలు దిగువ చేస్తాయి, ఆయనే పంపిస్తాడు. ஆனா நான் பண்ண மாட்டேன். కానీ నేను అలా చేయను. இந்த பாதையை நான் பிதா எனக்கு கொடுத்திருக்கிறாரு. ఈ మార్గం దేవుడే నాకు ఇచ్చాడు. இந்த பாடுகளை நான் ஏற்றுக்கொள்ள ఈ வேண்டும். శ్రమ దేవుడే నాకు ఇచ్చాడు, నేను దాన్ని పొందుకోవాలి. ஓகே, உங்ககிட்டே வாங்கி சாப்பிட்டு உங்களுக்கு ஒருத்தன் துரோகம் பண்ணும்போது அவன் கிட்ட வந்து பிரைஸ் எல்லாம் சொல்லும்போது எப்படி இருக்கும்? నీ దగ్గరే తీసుకొని, నీ దగ్గరే తిని, నీ దగ్గరే అన్ని అనుభవించి, నీ దగ్గరే మేలు పొందుకొని, నీ దగ్గరే ఒక ఉన్నత స్థాయికి లేని వ్యక్తి నిన్నే మోసం చేస్తే అదే వ్యక్తి కాడికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని చెప్పగలవా? లేదా ఆ వ్యక్తికి నువ్వు వెళ్ళి ముద్దు పెట్టగలవా? లేదా ఆ వ్యక్తి నిన్ను ముద్దు పెడుతుంటే సంతోషంగా హ్యాపీగా నవ్వుతూ ఉండగలవా? அவர் சொன்ன வார்த்தை, ఆయన చెప్పిన మాట ఉందో తెలుసా? స్నేహితునే, నా స్నేహితుడా. இந்த அன்பு உலகத்துல யாரு காமிப்பா? ఈ ప్రేమ ఈ లోకంలో ఎవరికి ఉందండి? உன்னை நம்பி கொடுத்தண்டா, இப்ப நீ என்னை காட்டி கொடுத்துட்ட, ஆனால் நீ என் స్నేహితున్. అరే నేను నమ్మాను, నేను నమ్మి నీకు వరం ఇచ్చాను, పిలిపించాను, అపొస్తలుగా చేశాను, అయినా నువ్వు నన్ను అప్పగించావు, అయినా నువ్వు నా స్నేహితుడివే. கர்த்தர் உங்களுக்கு கொடுத்த தீவெட்டியை வைத்து இயேசுவை காட்டி கொடுக்கிறீர்களா? దేవుడు నీకు ఇచ్చిన దివిటిని పట్టుకొని నువ్వు యేసయ్యను అప్పగిస్తున్నావా? அதை பாசிட்டிவா உங்களுக்கு சொல்ல போறேன். దానిని మరో విధంగా మీకు నేను చెప్తున్నాను. నెగటివ్ అన్న, అది పాజిటివ్. కానీ దీంట్లో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, మరో విధంగా మీతో పంచుకుంటున్నాను. எத்தனையோ போலி கிறிஸ்து என்று சொல்லப்படுகிறவர்கள் இருக்கிற நாட்களிலே உங்க வாழ்க்கை உண்மையான கிறிஸ்துவை அடையாளம் காமிக்கணும். అయ్యా ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు, క్రీస్తుని పోలిన వారు ఉన్నారని చెప్పేదానిలో నీ జీవితము కూడా అనేకులకు క్రీస్తుని పోలిన జీవితముగా ఒక సాక్షిగా ఉండాలి. ஆமேனே வரலையே. ஒரு நாள் ஒரு திருச்சபைக்கு நான் போய் கொண்டிருக்கும் போது அந்த பிலீவர் ஆப்போசிட்ல பார்த்தேன். ఒకరోజు నేను ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ సంఘము యొక్క విశ్వాసి నా ఎదురుగా వస్తూ ఉన్నాడు. వేగమా வண்டியில வந்தாங்க, చాలా స్పీడ్గా బండిలో వస్తూ ఉన్నాడు. கேட்டேன் எதுக்கு இவ்வளோ ஸ்பீடு? కానీ అడిగాను, ఎందుకు ఇంత స్పీడ్గా వస్తున్నావు, இவ்வளோ அவசரம், ఏమింత అవసరం ఏంటి? அப்ப அவங்க சொன்னாங்க. అప్పుడు అతను చెప్తున్నాడు, என்ன கவனிங்க, బైబిల్ பார்க்காதீங்க, என்ன கவனிங்க, బైబిల్ చూడొద్దు ప్లీజ్, నన్ను గమనించు. அப்ப அவங்க சொன்னாங்க, అప్పుడు అతను చెప్తున్నాడు, எங்க வீட்டுக்கு இயேசுநாதர் வந்திருக்காரு, నా ఇంటికి యేసయ్య వచ్చాడు, அவருக்கு இட்லியும் வடகரியும் வாங்க போறேன், నేను ఆయనకి ఇడ్లీ వడకర్రీ తీసుకొని పోతున్నాను అన్నాడు. இயேசுநாதர் இட்லியும் வடகரியும் சாப்பிடுவாரா? యేసయ్య ఇడ్లీ వడకర్రీ తింటారా? அப்படியா? అలాగా, சரி வாங்கிட்டு வாங்க.
సరే తీసుకొని రండి, நானும் இயேசுவை பார்க்கணும் నేను కూడా యేసయ్యను చూడాలి அப்படின்னு அவங்க இட்லியை வாங்கிட்டு வடகரியை வாங்கிட்டு உள்ள வந்துட்டாங்க, வீட்டுக்கு வந்துட்டாங்க. చూడండి, ఇడ్లీ తీసుకొని వడకరి తీసుకొని ఇంటికి వచ్చేసాడు. நானும் வீட்டுக்குள்ள போறேன், నేను అదే ఇంటికి వెళ్ళాను. ஷூ எல்லாம் நான் கழட்டல, அப்படியே உள்ள போறேன் வேகமா. షూ కూడా తీయలేదు, నేను కూడా ఆతృతతో చూడాలనే ఆశతో నేను లోపలికి వెళ్ళిపోయాను. சோஃபால இப்படி உட்கார்ந்து సోఫాలో ఇలా కూర్చొని ஏசி போட்டு ஏசி போட்டு ఏసీని వేసి அப்படியே சும்மா ஜம்முன்னு உட்காந்து மாதுளம்பழம் தின்னுட்டு இருக்கு ஒரு பொம்பளை. எந்திரி அப்படின்னு. நான் யாரு தெரியுமா? ஏசு அப்படின்னுச்சு. ஊழியத்தில் வந்துட்டனால கை வைக்கல, உச்ச கோபம் வந்துச்சு எனக்கு. எதை நம்பி நீங்க வந்த? இது யார் மந்த தெரியுமா? வெளியே போ மரியாதை அப்படின்னு. அது எந்திரிச்சிட்டு ஒரு ஆட்டம் ஆடிச்சு பாருங்க. அதுக்குள்ள இருந்தது லூசிஃபர் ஸ்பிரிட்டு. ஹலோ, 10 இது 2024 14 15 வருஷத்துக்கு முன்னாடி நடந்த சம்பவத்தை நான் சொல்றேன். இயேசுன்னு பேர் சொல்லி சம்பாதிக்கிறவங்க தெரியுமா உங்களுக்கு? యేసయ్య పేరు చెప్పి సంపాదించున్నారు తెలుసా మీకు? ఇంకను இந்த உலக நாடுகளிலே கிட்டத்தட்ட 176 பேருக்கு மேல நான் தான் இயேசு என்று சொல்லுகிறவர்களும் அவர்களிடத்திலே தங்கள் சொத்துக்களை கொடுத்து சீஷர்களா மாத்திக்கொண்டவங்க இருக்கிறாங்க. ஐ கிவ் யூ ப்ரூஃப். 120 దేశాలలో ఇంకా అధికంగా కూడా యేసు ప్రభు నేనే, ఆయన శిష్యులు నేనే పంపానని చెప్పి దేశాలలో యేసును నేనేనని ప్రకటిస్తున్నటువంటి వారు ఇప్పటికీ ఆల్రెడీ తయారయ్యారు, ఆల్రెడీ ఉన్నారు. మన హైదరాబాద్, ఖమ్మం, కాళహస్తిలో కూడా ప్రవేశించారు. அந்த இந்த இதெல்லாம் சொல்லல, இயேசுன்னு சொன்ன குரூப். చూడండి, యేసు అని చెప్పే గ్రూప్. అమ్మా, కాళహస్తిలో కూడా పంపించారు బెన్హామ్. அப்படிப்பட்ட கூட்டத்துல உங்களை தீவட்டியா எதுக்கு தெரியுமா வச்சிருக்காரு? అటువంటి భయంకరమైన ప్రమాదకరమైన గుంపులో నీ దివిటిని దేవుడు ఎందుకు ప్రత్యేకంగా వెలిగించాడు? உண்மையான இயேசுவை உலகத்திற்கு காண்பிக்க, నిజమైన యేసయ్యను లోకానికి నువ్వు చూపించాలి. எத்தனை பேர் ஆமென் சொல்ல முடியும்? ఎంతమంది ఆమేన్ చెప్తారండి? எத்தனை பேர் ஆமென் சொல்ல முடியும்? ఎంతమంది ఆమేన్ చెప్తారు? இயேசு இன்னும் உலகத்துல எங்கேயும் வரல, அதெல்லாம் கேட்டு நம்பிராதீங்க. దయచేసి యేసయ్య అనే దేవుడు ఇంకా లోకానికి రాలేదు. ఆయన రాబోతున్నాడు. కానీ ఆల్రెడీ ఇక్కడ అనేక రకాల బోధలు, దగ్గర 8 రకాల బోధలు అయ్యగారు చెప్పినట్లుగా 120 కంట్రీస్లో వ్యాపించున్నాయి. కానీ ఇప్పటికీ మన భారతదేశంలో, మన ఇండియాలో, మన హైదరాబాద్లో, ఖమ్మం, నేను అనేక రాష్ట్రాలకు నేను సువార్తకి వెళ్తున్నాను కాబట్టి వాళ్ళతో నేను ఢీకొట్టిన రోజులు ఉన్నాయి. బెన్హామ్ అన్నటువంటి ఒక దైవజనుడు, ఆయనే యేసు క్రీస్తుని ఇప్పుడు కొత్తగా ఆయన కింద అనేక సేవకులను ఏర్పరచుకొని ఇప్పుడు యేసు ప్రభు ఆడి వచ్చేసాడు, మేమంతా యేసయ్య శిష్యులమని మొత్తాన్ని, బైబిల్ని మొత్తాన్ని గలిబిలి చేస్తూ ఆయనే యేసయ్యని, ఆయన కింద ఉన్న శిష్యులను వీళ్ళే యేసు ప్రభు శిష్యులని ప్రకటించుకుంటూ వస్తున్న తప్పుడు బోధ, అబద్ధ బోధ దేశంలో, ప్రాంతంలో మన చుట్టూ ప్రారంభమైంది. కానీ యేసయ్య ఇంకా రాలేదు, ఆయన రాబోతాడు. ఆమేన్. ఆమేన్. ஒரு மூத்த போதகர் சொன்னாரு, ఒక సీనియర్ సేవకుడు చెప్పాడు, గొప్ప సేవకుడు చెప్పాడు, என் வீட்டுக்கு ஏஞ்சல் வந்தாரு, தூதன் வந்தாரு. నా ఇంటికి దూతలు వచ్చారు, நானும் ஏஞ்சலும் கொக்கோகோலா குடிச்சோம். నేను దేవదూత கொக்கோகோலா புரியுதா உங்களுக்கு? అర్థమవుతుందా? இந்த கடைசி காலத்தில் இப்படி எல்லாம் வரும். ఈ చివరి దినాలలో ఈ విధంగా చెప్పే వాళ్ళు ఉన్నారు, వస్తున్నారు కూడా. இது எல்லாத்துக்கும் ஆன்லைன்லயே ப்ரூஃப் இருக்கு. ఇవన్నీ కూడా మీకు చెప్పాలంటే కొన్ని వందలు ఆన్లైన్లోనే ఉన్నాయి. நான் ஒன்று கூட நான் கதை கட்டலை. నేను ఒక్కటే కూడా కథగా నేను మీకు చెప్పలేదండి. இதெல்லாம் ஏன் அப்பட்டமா உங்களுக்கு நான் சொல்றேன்னா, ఎందుకు ఇంత బాహాటంగా నేను మీకు చెప్తున్నానంటే, உங்க தீவெட்டி, మీ దివిటి கேர்ஃபுல்லா இருக்கணும். చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. உங்க கரங்கள், మీ హస్తము,
கவனமா இருக்கணும். చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. அழிந்து போகிற ஒரு காரியத்தை நம்பி இந்த விலையேற பெற்ற தீவெட்டி இழந்துராதீங்க. అయ్యా పాడైపోతున్నా, నాశనం అవుతున్నా, నశించిపోతున్నా అబద్ధ బోధలను నమ్మి నీ చేతికించేటువంటి ప్రశస్తమైన దివిటిని పోగొట్టుకోవద్దండి. లేలియా சொல்லுங்க பார்க்கலாம். ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా గమనించండి. ஏன் ஆயுதத்தை எடுத்துட்டு வந்தாங்கன்னா, ఏం అక్కడున్న వాళ్ళందరూ ఏం ఆయుధాలను తీసుకొచ్చారు అంటే, அந்த கூட்டத்துல ஒருத்தர் எப்பவுமே ஒரு கத்தி வச்சிருப்பாரு. అన్నా அந்த கூட்டத்துல 12 பேர்ல ஒருத்தர் எப்பவுமே கத்தி வச்சிருப்பாரு. ఆ 12 మందిలో ఒకరు ఎప్పుడు చూసినా తన వరలో కత్తి పెట్టుకునే ఉంటాడు. அவர் பேரு தெரியுமா? అతని పేరు తెలుసా? யாரு? பேதுருவா. எப்ப கத்தி வைக்கும்போது பாத்தீங்களா? మీరేమన్నా కత్తి పెట్టినప్పుడు చూసారా పేతురుని? ఏమన్నా கரெக்டா சொல்றீங்க. కరెక్ట్గా చెప్తున్నారు. ஆமாங்க, அவர்தான். అవునండి, ఆయన யூதாஸ் சொல்றான். యూదా చెప్తున్నాడు, ஆண்டவர்லாம் ஒன்னும் ஃபைட் பண்ண மாட்டாரு. హలో హలో హలో, దేవుడు ఏమి చేయడు. நீ போய் கையை மட்டும் வச்சா உள்ள ஒருத்த முந்திரி கொட்ட ஒருத்தர் இருக்கிறான். చూడండి, అక్కడొకడు సన్నగా ఉంటాడు, ఒకడు నువ్వు పోయి యేసు ప్రభుని పట్టుకోగానే அவன் ஓங்கி வந்து வெட்டிடுவான். చూడండి, అతను వచ్చి పరిగెత్తి వచ్చి కొడతాడు. இயேசுநாதருக்கு ஆயுதம் வேண்டாம், యేసు ప్రభుకి ఆయుధం వద్దు. பக்கத்துல நிப்பான் பாரு, எல்லாம் துள்ளுவானுங்க. అయ్యా పక్కన ఉన్నారు చూడండి, ఒక స్తంభాలు లాగా. அவனை வெட்டுறதுக்கு ஆயுதத்தை எடுத்துட்டு வாங்கன்னு யார் சொல்றா? వారిని నరకడానికి ఆయుధములు తీసుకొని రాండి ఆ సలహా ఎవరిస్తున్నారు? சீஷன், శిష్యుడైన యూదా. சபையின் ரகசியத்தை வெளியே போய் சொல்றது யாரு? సంఘము యొక్క మర్మం, సంఘము యొక్క రహస్యాలు, సంఘము యొక్క సమస్యలు, సంఘము యొక్క పోరాటాలు, సంఘములో జరుగుతున్న అనేకమైన విషయాలు, కుటుంబ విషయాలు, కుటుంబ బాధ్యతలు, సేవకుడి గురించి, సేవ గురించి బయట వివరిస్తున్న యూదా. యూదా புறஜாதி அல்ல, ஒன்னா தின்ன சீஷன். అయ్యా అన్యుడు కాదయ్యా, నీవు కలిసిన నీవు, తిన్న నీవు, కలిసిన నీవు, ఏకమైన నీవు, నీవు புரியுது நினைக்கிறேன், అర్థమవుతా అనుకుంటున్నాను. ప్లీజ్ లైవ్ ఏకీభవించండి. நம்பி கையில பொறுப்பு கொடுத்தா, మిమ్మల్ని నమ్మి దేవుడు, సేవకుడు, పరిచర్య, సంఘం ఒక బాధ్యత ఇస్తే, தீவெட்டியை கொடுத்தா, ఒక దివిటిని ఇస్తే, நீ போய் ரகசியத்தை வெளியே சொல்ற. ఇప్పుడు ఇక్కడ వారిలో ఉన్న ఆ సీక్రెట్స్, ఆ బలం, ఆ మర్మం బయట చెప్తున్నావే. தகப்பனுடைய நிர்வாணத்தை மூட வேண்டும். తండ్రి యొక్క దిగంబర తత్వాన్ని మనము కప్పాలి. அன்பு, ప్రేమ திரளான பாவங்களை సకల దోషములను కప్పుతుంది. திறக்குமா மூடுமா? మీ కుటుంబ ప్రార్థనలో చెప్పాను, గుర్తుందా ఈ విషయం? ஒரு சின்ன தப்ப மொத சொல்றது சீசனா தான் இருப்பான். చూడండి, ఒక చిన్న తప్పు అక్కడ చెప్పేది శిష్యుడే ఉన్నాడు. நம்ம அந்த கூட்டத்தில் இருக்கக்கூடாது. మనము అలాంటి తప్పులు, అలాంటి నేరాలు, అలాంటి లేనిపోని మాటలు, లేనిపోనివి చెప్పే గుంపులో మనం ఉండకూడదు. உங்க கரத்துல இருக்கிற தீவெட்டி இயேசுவை எப்படி காட்டி கொடுக்கிறதுங்கிறதுல கவனமா இருக்கணும். నీ చేతిలో ఉన్న దివిటిని ఎప్పుడు యేసయ్యను ఎలా చూపించాలి, ఆయన ఎలా ప్రకటించాలి, ఆయన ఈయనే నిజమైన దేవుడని ప్రకటించుటకు నీ దివిటిని, నీ వరాన్ని, నీ అభిషేకాన్ని నువ్వు ఉపయోగించాలి. இன்னும் ஒரு தீவெட்டியை வேகமா காண்பிக்க விரும்புகிறேன். ఇంకొక దివిటిని త్వరగా మీకు చూపించాలి. న్యాయాధిపతులు 7:16. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనాన్ని ஒரு வசனம் மட்டும் வாசிங்க. గమనించండి ప్లీజ్. న్యాయాధిపతుల గ్రంథం 7:16. 7వ అధ్యాయం 16వ వచనం. Judges 7:16. దయచేసి గమనించండి. న్యాయాధిపతులు అన్న తమిళ அந்த 300 பேரையும் 3 படையாக வகுத்து அவர்கள் ஒவ்வொருவரும் கையிலும் ஒரு எக்காலத்தையும் வெறும் பானையையும் அந்த பானைக்குள் வைக்கும் தீவட்டியும் கொடுத்து. தெலுங்குல வாசிச்சிருங்க. ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లనెను, నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి. ఓకే, గమనింగ. இப்போ பைபிள்லாம் க்ளோஸ் பண்ணிருங்க. అందరూ బైబిల్ క్లోజ్ చేయండి ప్లీజ్. బైబిల్ క్లోజ్ చేయండి. கொஞ்சம் முன்னாடி வந்துடலாம் மாஸ்டர். தம்பி நல்லா கவனிங்க எல்லாரும். இதை சொல்லி நம்ம இப்போ ஜெபிக்க போகிறோம். ఈ విషయం చెప్పి ప్రార్థన చేస్తున్నాను. நாளைக்கு இதெல்லாம் குறித்து நம்ம ஹைலைட் எதுவும் பண்ண போகிறதில்ல. நாளைக்கு ஸ்ட்ரைட்டாக வேர்டுக்குள்ள வேற ஒரு ஜோனுக்குள்ளே நம்ம போக போகிறோம்.
லைட்டு பத்தலையா? பின்னாடி போகணுமா? சரி வாங்க. ஓகே சரி, గమనింగ గమనింగ బైబిల్లా பார்க்க வேண்டாம், என்னை கவனிங்க ప్లీజ్ ప్లీజ్. బైబిల్ చూడొద్దు, నన్ను చూడండి. புத்தி உள்ளவர்கள் புத்தி இல்லாதவர்கள் அவர்கள் கையில இருந்த தீவெட்டி. అయా బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు, వారి చేతిలో ఉన్న దివిటి. யூதாஸ் காரியோத்து கையில இருந்த தீவெட்டி. అయ్యా యూదా ఇస్కరియోతు చేతిలో ఉన్న దివిటి. இப்ப மூன்றாவது, ఇప్పుడు మూడవది 300 பேர் 301 பேருடைய கையில் இருந்த தீவெட்டி. 301 301. ఓకే, 301 మందిలో ఒక్క మంది కలిగి ఉన్న దివిటి. 300 ஞாபகம் வச்சுக்கிறதுக்காக சொல்றேன். ఓకే, 10 மொத்த புத்தி உள்ளவங்க புத்தி இல்லாதவங்க 10 தீவெட்டி. మొత్తం 10 దివిటీలు. இங்க யூதாஸ் கிட்ட ஒரு தீவெட்டி. చూడండి, ఇస్కరియోతు యూత కాడ ఒక దివిటి. நம்ம அவனை தான் தியானிச்சனால அந்த ஒரு தீவெட்டி, అది ఒకే దివిటి. இங்க 301 தீவெட்டி. ఇక్కడ 301 దివిటీలు. ஒரு பெரிய யுத்தம், ఒక గొప్ప యుద్ధం ராத்திரி நடக்குது. అది రాత్రి, మధ్యరాత్రి జరుగుతుంది. అది அந்த ராத்திரின்னு சொன்னதெல்லாம் ஞாபகம் வச்சுக்கணும். ఆ రాత్రి అని చెప్పేటప్పుడంతా మీకు జ్ఞాపకం ఉండాలి. ప్లీజ్ గమనించండి. கடைசியில உங்களுக்கு புரியும். చివరిలో మీకు అర్థమవుతుంది. கர்த்தர் கிதியோனுக்கு ஒரு ஐடியா கொடுக்கிறாரு. దేవుడు గిద్యోనికి యుద్ధము యొక్క ఐడియాను, ఆ నైపుణ్యతను వివరిస్తున్నాడు. அவன் சொல்றான் 300 பானைகளை எடுத்துக்கொள்ளுங்கள். అయ్యో 300 మందిని తీసుకోండి. இவனும் ஒரு பானை, அப்பனா 301. చూడండి, 300 బాణలు తీసుకోండి. 300 தீவெட்டி. అయ్యో 300 దివిటీలు எடுத்துக்கொண்டு அந்த தீவெட்டியை எடுத்து பானைக்கு உள்ள வைங்கன்றார். అయ్యా ఆ దివిటీలను తీసుకొని ఆ కుండ ఉంటది కదా, ఆ కుండని దివిటి మీద ఇలా ముయ్యమని చెప్పాడు. தீவெட்டி வெளியல்ல, எங்க வந்துருச்சு? కానీ దివిటి ఇప్పుడు బయట కాదు, ఆ పాత్ర లోపలికి వచ్చేసి மண் பானை சட்டி, மண் சட்டி. చూడండి, మట్టి పాత్ర, மட்டி பாத்திரம், ఆ మట్టి పాత్ర, அதுக்குள்ள தீவெட்டி. దానిని ఆ దివిటి ఇలా ముయ్యకి దివిటి మీద పెట్టమన్నాడు దేవుడు. இப்ப கிதியோன் சொல்றான், நான் செய்யற மாதிரி நீங்க செய்யுங்க. ఇప్పుడు గిద్యోను చెప్తున్నా, తక్కిన 300 మందితో నేను ఏమి చేస్తానో అదే మీరు చేయండి అంటున్నాడు. சொல்றத செஞ்சா போதும், మీరు చెప్పింది చేస్తే చాలు. ప్లీజ్, புது ஐடியா நீங்க கொடுக்க வேண்டாம். మీరేం మా కొత్త ఆలోచన ఐడియాలు ఏమి ఇవ్వని అవసరం లేదు. நான் செய்யற மாதிரி செய்யுங்க. నేను చెప్పినట్లుగా చేయండి. ஜெயம் தன்னால வரும். ఒక కంటిన్యూ చేయండి. கிதியோன் சொல்றத கேட்கணும். గిద్యోను చెప్పింది చెయ్యాలి. జయం சார் రావాల్సినట్టుగా వచ్చేస్తారు. சார் சண்டைக்கு வந்திருக்காங்க. సార్ యుద్ధానికి వస్తూ ఉన్నారు. ஈட்டி கடப்பாறை எல்லாம் பட்டயத்தனை எடுத்து வெட்டுறதுக்கு எடுக்கிறதுக்கு சொல்லுவீங்கன்னு பார்த்தா 300 பேர் என்ன சொல்றாங்க? பானையும் தீவெட்டியுமா? అయ్యా 300 మంది అక్కడున్న సైన్యం అంతా వస్తున్నారు. మనం 300 మంది మిగిలిన్నా వారిని మీరు జయించడానికి కత్తిలో, ఈటలో, ఖడ్గములో ఏదైనా ఉంది అంటే మీరేంటి మా చేతిలో దివిటిని పాత్ర, మట్టి పాత్ర ఇచ్చావు? அவங்க அந்த ஒரு வார்த்தையும் பேசவே இல்லை. కానీ ఆ 300 మంది గిద్యోనికి వ్యతిరేకంగా ఇలాంటి మాట ఏది కూడా మాట్లాడలేదు. సంగమా, బీ కేర్ఫుల్. 22,000 பேத்துல 10,000 பேரு, 22,000 మందిలో 10,000 మంది సెలెక్ట్ అయ్యారు. புரிஞ்சிருக்கும்னு நினைக்கிறேன். అర్థం చేసుకుంటాను. 22,000 இருந்து 10,000, 22,000 మందిలో 10,000 మంది సెలెక్ట్ అయ్యారు. 10,000 இருந்து 300. అయ్యా 10,000 మందిలో 300 మంది సెలెక్ట్ అయ్యారు. சொல்றத கேட்டு எதிர்த்து பேசாத குரூப்பை வச்சு தான் ஜெயமே கிடைக்கும். అయ్యా చెప్పింది విని ఎదురు చెప్పకుండా ఉండే వారి గుంపును బట్టే దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇస్తాడు. ఎవరికైనా సరే, ఏ కుటుంబానికైనా సరే. ஆமேனே வராது. ఆమెనే రావట్లేదండి. பானையை உள்ள வைக்க, அந்த தீவெட்டி எடுத்து உள்ள வைக்கிறதா? అయ్యా ఆ దివిటి మీద ఆ పాత్ర, ఆ కొండను తీసుకెళ్లి పైన కప్పుతూ ఉన్నారు. ఏంటిది இப்படி சண்டை போடுறது? అసలు కత్తి లేదు, ఖడ్గం లేదు, ఈట లేదు, కట్టపార లేదు, ఏమీ లేదు. ఒకవేళ శత్రువు వచ్చి ఎదిరించడానికి శత్రువా కాదా అని చూడడానికి కూడా వెలుగు లేదు. ఆ వెలుగును కూడా పాత్రతో కప్పమంటున్నావే, ఏంటిది అని అడగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గిదియోను சொல்றான், గిద్యోను చెప్తున్నాడు, நான் பானையை உடைப்பேன், నేను పాత్రను ఒక టైంలో పగలగొడతాను. என் கூட சேர்ந்து 300 பானையும் ஒரே டைம்ல உடைக்கணும். అదే టైంలో 300 మంది నేను పగలగొట్టిన అదే సెకండ్లో నేను పగలగొట్టాలి.
நான் தட்டுறேன், நீங்கெல்லாம் சேர்ந்து கை தட்டுங்க பார்க்கலாம். ஒரே டைம்ல தட்டுங்க. இந்த சத்தம் பெருசா அந்த சத்தம் பெருசா? ఒరే మరి అంగంగా చదరదే. ఈ విధంగా తట్టుంటే ఆ రోజు అయిపోయి ఉంటారు. இப்போ உங்க ஒன்னா எவ்வளோன்னு பார்த்துடுறேன். நான் தனியாக தட்டுவேன். நான் ఫస్ట్ తట్టుறேன். నేను ఫస్ట్గా నేను చప్పట్ కొడతాను, அடுத்து நீங்க தட்டணும், ఆ తర్వాత మీరు తట్టాలి. టాస్క్ எல்லாம் ஒரே டைம்ல தட்டணும். అందరూ ఒకే టైంలో ఒకే విధంగా. ఆ సాయిలు ఉల్ల కూబిడు உள்ளவம்மா கவனிங்க, అందరూ ఒకే విధంగా తట్టాలి. நீங்க முன்னாடி போங்க. ఓయ్ ఓయ్ నువ్వు ముందురు పో, நான் பின்னாடி வர்றேன். నేను వెనకాల వస్తాను. உன்னை வச்சு சண்டையா போட முடியும்? నీలాంటి తీసుకుని యుద్ధం చేయగలరా అండి? பாஸ்டர் நீங்க முன்னாடி போயிட்டே இருங்க. పాస్టర్ గారు ఏడ వాళ్ళని చూస్తే అట్టున్నారు, నువ్వు ముందు పో, మీ వెనకాల మేము వస్తాం. நான் வருவேன், பின்னாடி வருவேன். నేను వస్తాను కానీ వెనకాలే వస్తాను అంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మறுபடியும் ట్రై பண்ணலாமா? మరొకసారి ట్రై చేద్దామా? நான் தட்டி 2 செகண்ட் கழிச்சு தான் நீங்க தட்டணும். నేను తట్టిన 2 సెకండ్ల తర్వాత మీరు తట్టాలి. గ్లోరీ అమ్మ తనియా తట్టాங்க. కష్టమా இருக்கா இல்லையா? కష్టంగా ఉందా లేదా అండి? కష్టమా இருக்கா இல்லையா? చాలా కష్టంగా. ఒకేసారి అంతమంది తట్టగలరా? விறகு எடுக்கிறது కష్టమా இல்லையா? புரிஞ்சிருச்சா? கொஞ்சம் மாவு கொஞ்சம் எண்ணெய் தான், செய்யறது కష్టమా இல்லையா? కొంచెం పిండే కొంచెం నూనె చేయడం కష్టమే కదా. పైరు తోటத்தை కాపాడணும் కష్టమా இல்லையா? ఆ పండే పంటను కాపాడడం కష్టమా కదా. ஷார்ப்பா இருக்கணும், కానీ చాలా తెలివిగా ఉండాలి. ஒரு மனது எங்க இருக்கோ அங்க ஜெயம் கிடைக்கும். ఐక్య మనసు, ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. நான் சொல்றது வசனம் மாத்திரம் தான், ஏதோ நான் கதை எழுதுறேன்னு தயவு செய்து நினைச்சுக்காதீங்க. నేను చెప్పేది 7వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని మీకు చెప్తున్నాను తప్ప కథ మీకు చెప్పట్లేదు. இவன் பண்ண மாதிரி 300 பேர் அட்ட டைம்ல பானையை உடைக்கிறான். అయ్యా, గిద్యోను చేసిన ఆ క్షణంలోనే అతను అలా పగలగొట్టగానే అదే సెకండ్లో 300 మంది ఒకేసారి ఆ పాత్రను పగలగొట్టారు. ஏப்பா உடைக்கிற? ఏనాయన పగలగొడుతున్నావు? எங்க பாஸ் உடைக்கிறாரு, நான் உடைக்கிறேன். హలో, మా నాయకుడు పగలగొడుతున్నాడు కాబట్టి నేను పగలగొడుతున్నాను. எதுனாலும் யாரை சொல்லணும்? దేనిని బట్టి ఎవరు చెప్పాలి? நான் செய்கிறேன். హలో, ఆయన చేయమన్నాడు, నేను చేస్తున్నాను. அவர் முட்டி போடுறாரு, நானும். ఆయన మోకరించాడు, నేను మోకరించాలి. ஆமேனா? செய்றீங்களா? அப்படியே చేస్తున్నారు అలాగండి. அங்கங்க செதறுதே, అక్కడక్కడ చెదిరిపోతున్నారే. 300 பேரும் ஒன்னసా வேலை செஞ்சாங்க. అయ్యా, 300 మంది ఏక మనస్సుతో పనిచేశారు. இது எதுக்கு ஒரே டைம்ல உடைக்க சொன்னாருன்னா, అయ్యా, ఇలా ఎందుకు ఒకే టైంలో దేవుడు పగలగొట్టమన్నాడు అంటే, நான் செய்யற மாதிரி செய்யுங்கன்னு ஏன் கிதியோன் சொன்னாருன்னா, అయ్యా నేను చేసినట్టే చేయండి అని గిద్యోను ఎందుకు 300 మందికి చెప్పాడంటే, அந்த பானைக்குள்ள இருந்தது எரிகிற தீவட்டி. అయ్యా, ఆ పాత్ర లోపల ఉన్నది వెలుగుతున్న దీపం. அது வல்லமை 300 பேருக்கு தெரியாது. అది వచ్చిందని 300 మందికి తెలియదు, எதிரிக்கு தெரியும். కానీ ఆమె బయట వాళ్ళకి తెలుస్తుంది. நீ ஒட்டச்ச உடனே அந்த தீவட்டி எரியுதா? பானைக்குள்ள இருந்தா வெளிச்சம் தெரியுமா? చూడండి, ఆ దివిటి ఆ పాత్ర కప్పి వేస్తుంది కాబట్టి దానికి వెలుగు తెలుస్తుందా? మనకు తెలియదు. பானை உடைஞ்சா வெளிச்சம் தெரியும், కానీ ఆ పాత్ర పగలగొట్టగానే దాని వెలుగు ప్రకాశిస్తుంది. பானைங்கிறது என்ன? పానం అనగా ఆ పాత్ర, ఆ మట్టి కొండ అంటే ఏంటి? பக்கத்துல பாருங்க, పక్కవారు చూసి చెప్పండి. அந்த பானையே நீங்க தான். ఆ పాత్ర ఎవరో కాదురా స్వామి, ఎవరో కాదక్క, అది నువ్వే లేదా అది నేనే. సిగ్గుపడుతున్నారండి? அது நீதான். చెప్పండి, నువ్వే. எரியணும், నువ్వు ప్రకాశించాలి, எரியணும்.
బాగా ప్రకాశించాలి. என் ஃபேமிலி மாத்திரம் தகதகன்னு எரியணும். హలో, నా పాత్ర, నా కుటుంబం మాత్రమే ప్రకాశించాలి. நான் எரிகிறதை என் அக்கா பார்க்கணும். నేను వెలిగేది మా అక్క చూడాలి. நான் எரிகிறதை என் அண்ணன் பார்க்கணும். నేను ప్రకాశించేది మా అన్న చూడాలి. நான் எரிகிறதை எதிர்த்த வீட்டுக்காரன் பார்க்கணும். నేను వెలిగించబడేది నా నేరింటి వారు చూడాలి. அப்ப நீ என்ன ஆகணும்? అప్పుడు నువ్వేం చేయబడాలి తల్లి? ముక్కలు ముక్కలుగా పగలగొట్టబడాలి. హో, வசனம் சொல்லுகிறது, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేస్తుంది. அவருடைய ஆசீர்வாதங்கள் கிருபை வரத்தை இந்த மண் பாண்டத்தில் பெற்றிருக்கிறோம். ఆయన యొక్క ఆశీర్వాద కృప బహుదైశ్వర్యము ఈ మంటి కట్టుములో ఉన్నవని ప్రభు చెప్తున్నాడు. இது உடையாம நீ எரிந்து பிரகாசிக்க முடியாது. అయ్యా, ఇది పగలకుండా నువ్వు లేచి ప్రకాశించడం అసాధ్యం. ஒட்டையணும், పగలగొట్టబడాలి. ஒரே நேரத்துல ஒட்டையணும். ఒకే సెకండ్ లో పగలగొట్టబడాలి. பானைக்குள்ள தீவெட்டி இருந்தப்ப எதிரி ஒண்ணுமே நினைக்கல. అయ్యా, ఆ యొక్క పాత్ర లోపల తీవిటి ఉన్నప్పుడు ఎవరికి ఏం అర్థం కాలేదు. பானை ஒட்டஞ்ச உடனே 301 லைட் சும்மா தக 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 தக. చూడండి, ఆ పాత్ర ఎప్పుడైతే పగలగొట్టబడిందో అక్కడున్న చీకటంతా ఒక్కసారిగా 1000 వాట్స్ వచ్చినట్లుగా ఒక్కసారిగా వెలుగు ఆ ప్రాంతం అంతా నిండిపోయింది. அந்த தீவெட்டியை பிடிச்சுக்கிட்டு, ఆ దివిటి అలాగ చేయి పట్టుకొని, எக்காலத்தை பிடிச்சுக்கிட்டு, అయ్యా పూరను పట్టుకొని 300 பேர் சொல்றாங்க, 300 మంది చెప్తున్నారు, கர்த்தருடைய பட்டயம், అయ్యా యెహోవా ఖడ్గం, கிதியோனின் பட்டயம், అది గిద్యోను ఖడ్గం అని చెప్తున్నారు. கர்த்தருடைய பட்டயம், యెహోవా ఖడ్గం, கிதியோனின் பட்டயம். అది గిద్యోను ఖడ్గం. சொல்லதான் செஞ்சாங்க, చెప్పినట్టు அத்தனை చేశారు. பேர் ஓடிட்டான். ఆ మాట చెప్పగానే అక్కడ ఉన్న శత్రువులందరూ పరిగెత్తారు. சண்டையே போடலங்க, అయ్యా గొడవే, యుద్ధమే చేయలేదండి, కానీ పరిగెత్తేశారు. உன் தீவெட்டி எரிஞ்சுது, அதை பார்த்தான்னா உன் பக்கத்துல கூட வரமாட்டான். అమ్మా, నీ తీవిటి అనగా నీ జీవితం ఎలిగిందని శత్రువు చూచాడు, నీ పక్కకు కూడా రాడు. இன்னைக்கு ஏன் பக்கத்துல வந்து குடும்பமே நடத்துறான்னா பானைக்குள்ள இருக்கு. இன்னும் ఈరోజు కుటుంబం మనలోకే వచ్చి మన కుటుంబాన్ని నడిపిస్తున్నాడు దయ్యం అంటే కారణం మనం ఇంకా ఆ పాత్ర లోపలనే దాకబడి ఉన్నాం. பாஸ்டர் உடைச்சா வலிக்குது. పాస్టర్ గారు, నన్నేమో అన్నావో నాకు కోపం వస్తుంది, నా జోలికి వచ్చావో కోపం వస్తుంది, ఇలాంటి ప్రసంగం చేసావో నాకు కోపం వస్తుంది. నువ్వు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. నువ్వు పెద్ద అన్నావు అనుకో, మనసు బాధపడుతుంది. చీకట్లోనే ఉంటావు అక్క. గాడ్ బ్లెస్ యు అక్క. தீவெட்டியா இருக்கீங்க, ஆனா பானைக்குள்ள இருக்கீங்களே. అమ్మా, నువ్వు తీవిటియే కానీ ఈ దరిద్రంలో ఉన్నావు. நீ தீவெட்டியா இருக்க, ஆனா திருடர் கூட்டத்துல இருக்கியே. అయ్యా, నువ్వు తీవిటియే కానీ పనికి మాలిన గుంపులోనే ఉన్నావు. நீ தீவெட்டியா இருக்க, ஆனா புத்தி இல்லாத கூட்டத்துல అయ్యా, இருக்கியே. నువ్వు తీవిటియే బుద్ధి లేని గుంపులోనే ఉన్నావు. உன்னை நம்பி கொடுத்திருக்கிறார். నిన్ను నమ్మి ఇచ్చిన దివిటి. எத்தனை பேர் ஆமென் சொல்ல முடியும்? ఎంతమంది ఆమేన్ చెబుతారు? இந்த புத்தூர்ல ஒரு ஊழியக்காரர் அல்ல, இத்தனை பேரும் தீவெட்டியா எரிந்த பிரகாசிக்கிற விளக்காரன் தான். வருவானா எவனாது? హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, வருவானா? ఆమేన్, இந்த எல்லைக்கே வரமாட்டான். ఆమేన్. அந்த அபிஷேகம் உங்க தீவெட்டி மேல கத்தர் வச்சிருக்கிறார். అటువంటి అభిషేకం పుత్తూరుని, మీ ప్రాంతాన్ని, మీ గ్రామాన్ని వెలిగించే అద్భుతమైన ప్రకాశమైన అభిషేకాన్ని దేవుడు మీ దీవెటికి ఇస్తూ ఉన్నాడు. என்னைக்கு என் சரீரம் என் மாம்சத்தை உடைக்க கொடுக்கிறேனோ அன்றையில இருந்து என் தீபம் வெளியே தெரிய ஆரம்பிக்கும். ఎప్పుడైతే నీ శరీరము నీ యొక్క ఆశలు ఎప్పుడైతే పడగొట్టబడతాయో అప్పుడు నీలో కలిగి ఉన్న జీవం, నువ్వు కలిగినటువంటి ఆ వెలుగు బయటకు ప్రకాశిస్తుంది. உங்களை கவர் பண்ணியிருக்கிற பானை எதுன்னு நீங்க கண்டுபிடிங்க. ఒక్కసారి చూడండి, మిమ్మల్ని మీ ఎలుగు కనబడకుండా మిమ్మల్ని కవర్ చేస్తున్న ఆ పాత్ర ఏదో, ఆ పాపము ఏదో, ఆ బలహీనత ఏదో మీరు గుర్తించకపోతే చాలా ప్రమాదం. ஒட்டச்சா வெற்றி உண்டு. ఆ శరీర ఇచ్చను పగలగొడితేనే నీకు విజయం. பவுல் சொல்லுகிறார், పౌలు చెప్తున్నాడు, என் சரீரத்துக்கு என் மாம்சத்துக்கு செத்துட்டேங்கிறாரு. నా శరీర విషయంలో, నా యొక్క శరీర క్రియల విషయంలో, నా శరీర విషయంలో నేను చచ్చిపోయాను అంటున్నాడు.
அதனால தாங்க அவரால் நிருபத்தை எழுதி இன்னைக்கு வரைக்கும் இது பிரசங்கம் பண்ணப்படுது. ఆయన వలనే దేవుడు అనేక గ్రంథాలు రాసిచ్చి ఈ రోజున వరకు ఆయన రాసిన గ్రంథం ప్రసంగాలు మనం వింటున్నాం, చదువుతున్నాం, బోధించుకుంటున్నాం. సౌలుங்கிற పాన ఒటంజాదా పౌలుங்கிற పాన. అయ్యా, సౌలు అనే పాత్ర పగలగొట్టబడితేనే పౌల్ అనే దీపం ప్రకాశిస్తుంది. உங்களை ஏதோ ஒன்று கவர் பண்ணியிருக்குது. ప్లీజ్ ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా, ప్రియమైన దేవుని ప్రజలారా, సంగమ ఎక్కడున్న వారులారా, మీరు లోకానికి కనబడనీయకుండా, మీరు లోకానికి వెలుగు అన్నాడు దేవుడు, దీపం అన్నాడు దేవుడు, అది కనబడనీయకుండా ఏదో మిమ్మల్ని కవర్ చేస్తుంది, కప్పివేసింది. అది ఏంటో తెలుసుకోండి. உங்க பேரை உங்க ஊர்ல வந்து சொன்னா, మీ పేరు మీ గ్రామంలోకి వచ్చి మీ పేరు చెప్తే, அப்படி ஒரு ஆள் இருக்காங்களா? ఏంటి అటువంటి వాళ్ళు ఉన్నారా? ఆ పేరు కలిగిన వాళ్ళు ఉన్నారా? சர்ச்சுக்கு போறவங்களா? ఎవరు చర్చికి పోయే వాళ్ళు ఉన్నారా? మా எங்க ఊర్లో ஊர்ல 10 வருஷமா நான் இருக்கேன். அப்படி யாரையும் எனக்கு. అయ్యో, మా ఊరిలో మేము 10 సంవత్సరాలుగా ఉన్నాం, చర్చికి పోయేవారు మా వీధిలో ఉన్నట్లుగా మాకు తెలియదండి. குடும்பமா சேர்ந்து కుటుంబంతో కలిసి அப்படியே கவர் பண்ணி అట్టే కవర్ చేసుకొని, வெளியே தெரிஞ்சிராத கூட, வெளியே தெரியக்கூடாது. అయ్యో మనం చర్చికి పోయేది, మన దేవుని నమ్ముకునేది బయట తెలియకూడదు, తెలియకూడదు. உனக்காக சிலுவையில ரத்தம் சிந்தினாரே, నీ కొరకు ఆయన సిలువలో రక్తము కార్చాడే, உன் பானை என்னைக்கு ஒட்டையுதோ, నీ పాత్ర, శరీరం అనే నీ పాత్ర ఎప్పుడైతే పగలగొట్టబడుతుందో, அது மரக்கால், அந்த యా அதுக்கு கீழே இல்ல, పట్టణం మలై మేల్. చూడండి, అది నువ్వు ఉండాల్సింది పాత్ర కింద కాదు, పర్వతము పైన. உதிக்கிற உன் ஒளியினிடத்திற்கு రాజాக்கள் ఆమె చూడండి, దిగజారిపోతున్న నిన్ను శక్తివంతంగా అద్భుతంగా నడిపించడానికి రాజు నీ ముందర నడుస్తున్నాడు. உதிக்கிற ஒளி, ஃபயர் இல்லைன்னா எப்படி வருவாங்க? இருக்கிறவங்களும் போயிடுவாங்க. నీ జీవితంలో వెలుగు లేకపోతే, నీ జీవితంలో ప్రకాశం లేకపోతే, లేదా మీరు ప్రజ్వలింపకపోతే మీ దగ్గరికి ఎవరు వస్తారు? ఎవరు రారు. వచ్చే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. எத்தனை வருஷம் உயிரோடு இருக்க போகிறோமோ தெரியாது, ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో తెలియదండి. అలాగే நீங்கள் మంచిగా గమనించండి. எத்தனை வருஷம் உயிரோடு இருக்க போகிறோம் தெரியாது, ఎన్ని సంవత్సరాలు జీవిస్తామో తెలియదు. என் தீவெட்டி எரிஞ்சுக்கிட்டே இருக்கணும். కానీ మన దీవిటి ఎలుగుతూనే ఉండాలి. அதுக்காக நான் என்னன்னாலும் செய்வேன். దాని కొరకు నేను ఏమైనా చేస్తాను. அதை கவர் பண்ணுறதுக்கு நான் விட மாட்டேன். అది కవర్ చేయడానికి నన్ను నేను అప్పగించుకోను. அதை இந்த ராத்திரி, అది ఈ రాత్రి எல்லாரும் சேர்ந்து, అందరూ కలిసి ஒரே டைமில், ఒకే సమయంలో పగలగొట్టబోతున్నా. இதுக்கப்புறம் கிங் ஆஃப் கிங்ஸ் ஆந்திரா கடைக்கோடி வரைக்கும் தெரியணும். ఈ తర్వాత కింగ్ ఆఫ్ కింగ్స్ మిరాకిల్ మినిస్ట్రీ అనేక ప్రాంతాలు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో, ఇండియాలో తెలియాలి. ஏன் தெரியல? ఎందుకు ఇంకా తెలియలేదు? சொன்ன மாதிரி செய்யலை, చెప్పినట్లు మీరు చేయటం లేదు. ஒருத்தர் உடைச்சு என்ன பிரயோஜனம்? ఒక్కరు పగలగొట్టి ఏం ప్రయోజనం? 300 பேரை கத்திர எழுப்பியிருக்காரு. 300 మంది పగలగొట్టాలి కదా. உங்க ஒரு மனத்தினால நீங்க எல்லாரும் சேர்ந்து உடைக்கிறதுனால, మీరందరూ ఏక స్వరము కలిగి ఏక మనసుతో కలిగి పగలగొట్టిన రోజే அதுல இருந்து வர்ற பவர், దానిలో నుండి వచ్చిన శక్తి பிசாச நடுங்க வைக்கும். అయ్యా, పిశాచుని తలకిందులు చేస్తుంది, అల్లాడింపజేస్తుంది, நடுங்க வைக்கும், అల్లాడింపజేస్తుంది, நடுங்க வைக்கும், అల్లాడింపజేస్తుంది, நடுங்க வைக்கும். అల్లాడింపజేస్తుంది. இந்த வார்த்தையை நீ எங்கிருந்து கேட்டுக்கொண்டிருந்தாலும், ఈ రాత్రి నువ్వు ఎక్కడ నుండి వింటున్నావో, நீ எரிகிற தீவட்டிதான். అయ్యా, నువ్వు ప్రకాశించే దీపమే. ஆனா உன்னை ஏதோ பானை சுத்தி இருக்குது, ఏదో ఒక పాత్ర నిన్ను ఆవరిస్తుంది. உன்னை சுத்தி ஒரு சிங்கம் வர்றது தெரியலையா? అయ్యా, నిన్ను చుట్టూ ఒక సింహము బయలుదేరింది తెలుసా? ஒரு கரடி வருது தெரியலையா? ఎలుగుబంటి వచ్చింది తెలుసా? பெலிஸ்தியன் வருகிறான் தெரியவில்லையா? నీ కుటుంబం మీదకి, నీ మీదకి ఫిలిస్తీయుడు గొల్లియాతు వచ్చాడు తెలియదా? மீதியான் வருகிறான் தெரியவில்லையா? అయ్యా, మిథ్యానులు వస్తున్నారు తెలియదా? நீ பானையை உடைச்சா மட்டும் போதும், అయ్యా, నువ్వు నీ పాత్రను పగలగొడితే చాలు, தெரிச்சு ஓடுவோம். అయ్యా, శత్రువు తిరిగి పరిగెట్టిపోతాడు. கையை தட்டி ஆண்டருக்கு மகிமை செலுத்து. గట్టిగా చప్పట్లు తెచ్చి దేవుని నామాన్ని మహిమపరచండి. போ போ, உடைச்சா போயிடும்.
పో పో అంటే ఏది పోదు, పగల కొడితేనే. ఇంకా మీకు అర్థమైనా చెప్తున్నారు, పగల కొట్టుకుంటేనే పోతుంది. என் சுயம் சாகாமல் கர்த்தருக்கு பயன்பட முடியாது. అయ్యా, నా సొంత ఇచ్చ చావకుండా నేను దేవుణ్ణి ప్రత్యక్షతను కోరలేను. சீஷனாவே இருந்தாலும் அந்த பண ஆசை அவனுக்குள்ள சாகல. చూడండి, శిష్యుడే అయినప్పటికీ కూడా అతనిలో ధన అపేక్ష చచ్చిపోలేదండి. தீவட்டி கூட்டத்தில் இருந்தாலும் 5 பேருக்கு புத்தி இல்ல, மனவாட்டியா இருந்தாலும் புத்தி இல்ல. అయ్యా, వాళ్ళు దివిటి కలిగి ఉన్నా, వారు 10 మంది గుంపులో ఉన్నా కానీ వారికి బుద్ధి. அப்ப கூட்டம் முக்கியம் இல்ல, కానీ మనకు గుంపు సమూహం ముఖ్యం కాదు, செயல்படுவதுதான் முக்கியம். కానీ మనము చేస్తున్న కార్యాలే ముఖ్యం. இயேசுவை இந்த உலகத்திற்கு காண்பிக்க வேண்டும். యేసుని లోకానికి మనం చూపించాలి. பானைய தீவெட்டியை பிடிச்சது, எக்காலத்தை பிடிச்சது, பானையை உடைச்சது எல்லாமே இவர்களுடைய கரங்கள். చూడండి, దివిటిని పగలగొట్టింది, దివిటిని పట్టుకున్నది, బూరను ఊదింది, ఇవన్నీ కూడా చేతింది వారి 2 చేతులే. இப்ப வேகமா சொல்லி முடிக்கிறேன். ఇప్పుడు త్వరగా చెప్పి నేను ముగిస్తున్నాను. மணவாளன் வந்தது ராத்திரி நேரம். யூதாஸ் காரியோத்து வந்தது రాత్రి. మిద్యానీలు వచ్చింది కానీ, ఫిలిప్తీయులు వచ్చింది కానీ, ఇక్కడ యూదాసు వచ్చింది కూడా రాత్రికాల సమయంలోనే. இந்த கிதியோன் சம்பவமும் ராத்திரி. ఇక్కడ మనము చూస్తున్న గిద్యోను యొక్క సంభవం కూడా రాత్రికాల సమయంలోనే. கொஞ்சம் என்ன கொஞ்சமாவுங்கிறது ஒரு ராத்திரி நேரம். அடுத்து என்ன செய்யறதுன்னு தெரியாத இருண்ட நேரம். చూడండి, ఆ కొంచెం నూనె, ఆ కొంచెం అది రాత్రి సమయం. తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి అది. ஒரு பெரிய குறை வந்துருச்சுன்னா கண் இருண்ட மாதிரி இருக்கும். கல்யாண வீடு இருண்ட வீடு மாதிரி ராத்திரி நேரமா இருந்தது. చూడండి, అక్కడ కళ్యాణ కుటుంబం ఏదైనా వచ్చినా కనబడకుండా చీకటి అయిపోయింది కదా. అదే ఆ బుద్ధి కలిగిన కన్నికలు బుద్ధిలను ఎదుర్కొన్నది కూడా రాత్రికాల సమయమే. தாளந்துகளை திரும்ப கேட்பதற்கு యజమాన్ வந்த நேரம் ராத்திரி நேரம். తలాంతులను తిరిగి అడగడానికి వచ్చిన ఆ సమయమే రాత్రికాల సమయం. அப்படி என்றால் ஒரு காரியம் உண்மை. కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, దీనిలో ఒక కార్యం మాత్రం సత్యం. ஆயத்தப்பட வேண்டியது, సిద్ధపడవలసింది ராத்திரி நேரத்தில், రాత్రికాల సమయంలో. ఆమె ఆమె ராத்திரி. రాత్రికాల సమయంలో ஆயத்தப்படு, సిద్ధపడు, ஆயத்தப்படு. సిద్ధపడు. இந்திய தேசம், உலக நாடுகள் இப்பொழுது ஒரு இருண்ட நேரத்தை பார்த்து கொண்டிருக்கிறது. కానీ ఇండియా దేశంలో ఇలాంటి చీకటిని చూస్తూ ఉందండి. இந்த நேரத்தில் நீங்களும் நானும் ஆயத்தமாக ఈ வேண்டும். సమయంలో మీరు నేను సిద్ధపడాలి. இன்னும் யாரோருடைய கரங்கள் ராத்திரியில இந்த மாதிரி ஆயத்தப்படுத்தினது பல உதாரணங்களை உங்களுக்கு காமிக்க முடியும். இதோடு இந்த செய்தியை நான் நிறைவு செய்து நாளைக்கு வேற ஒரு செய்தியை உங்களுக்கு வேறு கோணத்துல உங்களை கொஞ்சம் ஆசீர்வதிச்சு பேசி நான் கடந்து செல்ல போகிறேன். ఇంకా అనేకమైన విషయాలు ఇంకా ఏంటి ఎక్కడనేవి ఇంతటితో ముగిస్తున్నాను. நாளைக்கு இதுவே வேற ஒரு உங்கள் ఆశీర్వాదத்திற்காக రేపటి దినాన ఇవన్నీ కూడా కొన్ని కలుపుకొని ఒక అద్భుతమైన విషయాలు మీ ఆశీర్వాదం కొరకు బోధిస్తాను. 5 நாள் உங்களை போட்டு 5 దినాలు మిమ్మల్ని తీసుకొని வெட்டுன்னு வெட்டியாச்சு, మిమ్మల్ని బాగా చెక్కాను, திட்டியாச்சு, అనేక రకాలుగా తిట్టాను. பாஸ்ட் கூட அவ்வளவு சொல்லியிருக்க மாட்டார், திட்டியிருக்க மாட்டார். అంత பாஸ்ட் మిమ్మల్ని తిట్టుండరు అనుకోవద్దు. నేను భయంకరంగా తిట్టున్నాను. ஒரே ஒரு ఆశ, ఒకే ఒక ఆశ. అన్నిటి కారణం, இத்தனை வருஷம் வேஸ்ட் பண்ணியிருந்தாலும் ఇన్ని సంవత్సరాలు మీరు వేస్ట్ చేసిన இந்த 5 நாள்ல நீங்க கொஞ்சமாவது ஆயத்தப்பட்டிருப்பீங்கன்னு விசுவாசிக்கிறேன். ఈ 5 దినాలు మీరు ఎంతోగానో సిద్ధపడ్డారని నేను విశ్వసిస్తున్నాను. நம்ம எல்லாரும் మనం అందరము కూడా கல்யாண வீட்டுல பார்ப்போம். పెండ్లి కుమారుని కళ్యాణ విందులో మన పాలు పొందబోతున్నాం. ஆமேனா? అక్కడ మనం చూడబోతున్నాం, మిమ్మల్ని చూడబోతున్నాం. அப்ப தெரியும் கிங் ஆஃப் கிங்ஸ்ல இருந்து எத்தனை உள்ள எத்தனை வெளியே. అక్కడ కింగ్ ఆఫ్ కింగ్స్ వచ్చిన వాళ్ళు లోపల ఎంతమంది ఉన్నారు, బయట ఎంతమంది అక్కడ తెలుస్తాడు. ஐயா, நீ ஞாபகம் இருக்கா அன்னைக்கு உங்க செய்தியை நான் கேட்டேனே, கொஞ்சம் என்னை உள்ள விடுங்க அப்படின்னா இங்கிருந்து சத்தம் வரும். எனக்கு தெரியும். అయ్యగారేమో లోపల ఉంటారు. మీ కొంచెం మీలో ఏసునామంలో నా కష్టం, నా ప్రయాస, నా త్యాగం సంఘంలో ఏ ఒక్కరూ విడవబడకూడదు. ఒకవేళ పనికిమాలినోడు ఎవరో విడవబడినా
అయ్యగారు ఆ రోజు నువ్వు వాక్యం చెప్పావు కదా, విన్నాము, ఇదిగో ఇప్పుడు వచ్చేసాము, నీ వాక్యం నీ లోపలికి రావాలనుకుంటున్నావు, ఒకసారి యేసు ప్రభుకి చెప్పండి లోపలికి వస్తామంటే అక్కడ అంత జరగదు. ఆమె అక్కడ ప్రసంగాలు పనిచేయవు. ఎన్నెయ్ కుడుకుறோம் வாங்கிக்கோங்க, எண்ணெய் ఆయిల్ మీకు నూనె ఇస్తున్నాము తీసుకోండి, ఎరియ విట్టుకిటే இருங்க. మీరు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉండండి. இந்த జనరేషన్కి యేసువై కాண்பிப்போம். ఈ ఈ ఈ జనరేషన్కి, ఈ సమాజానికి, ఇప్పుడున్న ఈ కాలానికి యేసయ్యను చూపించండి. நான் ஆயத்தப்படாமல் பானையை உடைக்காம, கொஞ்சம் மாவு எடுக்காம, கொஞ்சம் எண்ணெய் எடுக்காம, கொஞ்சம் பெலனை செலவு பண்ணாம, கொஞ்சம் திராட்சை ரசத்தை பயன்படுத்தாம, கொஞ்சம் மந்தையை பாதுகாக்காம, கொஞ்சம் பயிரை பாதுகாக்காம, இத்தனை கொஞ்சத்தையும் நான் செய்யாம, நான் ரெடி ஆகாம எதையும் என்னால செய்ய முடியாது. అమ్మా కొంచెం పిండి, కొంచెం 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 నూనె, కొంచెం మంద, కొంచెం ద్రాక్షారసం, చెప్పండి. ఇవన్నీ మనం కాపాడకుండా, ఇవన్నీ మనం చేయకుండా, కొంచెం చేను కాపాడకుండా, చెప్పండి, కొంచెం స్టోన్ రాళ్ళు కలిగి ఉండకుండా, కొంచెం పుల్లలు ఏంటి చెప్పండి, పౌలేరినటువంటి ఆ పుల్లలు తీసుకొని మంటలో వేయకుండా, ఇవేవి మనం చేయకుండా దేవుని రాకుండా ఎత్తబడతాను, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పడం అసాధ్యం. నిన్ను దేవుడు వాడుకోవడం అసాధ్యం, నువ్వు వాడబడడం అసాధ్యం, సిద్ధపడ్డాను అని చెప్పడం కూడా అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం. கர்த்தருடைய வருகை தாமதிக்குமானால், దేవుని యొక్క రాకడకు మనం ఆయుత్తపడ్డాం, సిద్ధపడుతున్నామంటే, ఉలగத்துல எங்கேயாவது நான் இருந்தா, లోకంలో మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా கிங் ஆஃப் கிங்ஸ் சபையிலிருந்து உருவாக்கப்பட்ட ஊழியரை என் கண்ணு பார்க்கணும். కింగ్ ఆఫ్ కింగ్ చర్చ్ సంఘంలో తయారు చేయబడిన సేవకుని మనం చూడాలి. அதுக்குத்தான் இத்தனை 1000 லட்சம் செலவு பண்ணி கூட்டம் நடத்துது. అందుకే ఇంతగా ఉదయకాల సమయంలో అంతమంది వచ్చినా, ఇప్పుడు మీరు వచ్చిన ఇంతమంది వచ్చిన అదే మెసేజ్ని, అదే భారాన్ని, అదే త్యాగాన్ని ఇలా ప్రకటించడానికి గల కారణం ఏంటంటే, మీలో ఏ ఒక్కరు విడవబడకూడదు, ప్రతి ఒక్కరూ ప్రభుని దగ్గరికి వెళ్ళాలి. రాత్రి நேரம் அவங்க மைண்டுக்கு வர்றது தூங்கி ரெஸ்ட் எடுக்கணும். కానీ రాత్రి అంటే మనకున్నటువంటి ఆలోచన అంటే నిద్రపోయే సమయం, రెస్ట్ తీసుకోవాలి. ఎరింది ప్రకాశిக்கிற విளக்கா இருந்தா, ఒకవేళ నువ్వు ప్రకాశించాలి, నువ్వు ప్రజ్వలించాలి అని అంటే, விளக்கை கொளுத்தி ரா முழுவதும் அவள் வேலை செய்தாள் என்று வசனம் சொல்லுகிறது. விடிய விடிய எண்ணெய் ஊத்துங்க, எண்ணெய் ஊத்திக்கிட்டே இருங்க. நாளைக்கு உங்க மேல வேற ஒரு காரியத்தை ஆண்டவர் ஊற்ற போகிறார். ఆమేన్. ஆயத்தமாய் வாருங்கள். ఆమేన్. God bless you. హల్లెలూయా. అందరూ మోకరించండి ప్లీజ్. ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ సాగర్ సార్ వచ్చి ముఖ్యం ప్రార్థన చేస్తారు, మనల్ని అందరినీ బ్లెస్ చేస్తారు. మీరు అందరూ ఉపవాసంతో ఉన్నారు, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అనేక మంది కుటుంబాల్లో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉన్నారు, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఉపవాసానికి కారణం ఇదిగో, మీరు ఇలా కడుపు మార్చుకోవడానికి గల కారణం ఏంటంటే, మీ శరీర ఇచ్చ చచ్చిన ఆత్మ వెలగాలి, ఆత్మ ప్రకాశించాలి. కారణం యేసయ్యను ప్రకటించండి, యేసయ్యను చూపించండి. మిమ్మల్ని చూచినప్పుడు యేసయ్య కనబడాలా. అటువంటి వారిగా మారదామని నిలువుమోకలేయగలరా? ఒక చిన్న సాక్ష్యంగా బ్రతుకుతాం, ప్రకాశిద్దాం, ప్రభు కొరకు బతుకుదాం, ప్రభులాగా బతుకుదాం, ప్రభుని చూపిద్దాం. ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండునుగాక. ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న డాక్టర్ సాగర్ సార్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన ఏకీభవిద్దాం. ఇంతవరకు దేవుని దాసుని ద్వారా మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అందరూ దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దామా. లెట్స్ ఆల్ ఓపెన్ అవర్ మౌత్ అండ్ వర్షిప్ గాడ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్ గాడ్ హెస్ గివెన్ us. అందరు నోరు తెచ్చి థ్యాంక్ యూ ఫాదర్. దేశయ్య, మీరు మా మధ్య తండ్రి, మాకు తండ్రి విడుదల పరిచినటువంటి మీ వాక్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం.
అవును తండ్రి, ఇక్కడ ఉన్న మేమందరం తండ్రి మీ కొరకు తండ్రి నాయన ప్రకాశించేటువంటి దివిడీలుగా మారాలని ప్రభా. ఇదిగో తండ్రి, ఈ యొక్క అంధకారమైన లోకంలో తండ్రి మీ కొరకు ప్రకాశించేటువంటి జ్యోతులుగా మేము మారాలని తండ్రి. ఇదిగో చీకటిలో ప్రభా తన అనేకులకు మార్గము చూపేటువంటి జ్యోతులుగా మారాలని తండ్రి. అంధకార క్రియలను లయపరిచేటువంటి తండ్రి వెలుగుగా మేము మారాలని ప్రభా. ఇదిగో తండ్రి, మీరు మాకు మీ ఆత్మ ద్వారా మీ దాసుని ద్వారా బయలుపరిచిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఇదిగో ఈ మంటి ఘటాల్లో మీరు మహిమను ఉంచిన దేవుడు ఎంచున్నారు తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీ మహిమతో తండ్రి, మీ ప్రభావముతో తండ్రి, మీ శక్తితో ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలు నింపబడి ప్రభా రానున్న దినాల్లో ప్రభా ఈ యొక్క ప్రాంతాల్లో అయితే తండ్రి ఇదిగో తండ్రి ప్రతి ప్రాంతంలో తండ్రి మీ యొక్క మహిమను మోసేటువంటి దివిటీలుగా రాజా. ఇదిగో మీ యొక్క వెలుగును, మీ స్వార్థ వెలుగును ప్రకటించేటువంటి తండ్రి నీ బిడ్డలుగా మార్చబడడానికి కృపదాయిత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముందుగా తండ్రి మా దివిటీలు వెలిగించబడాలి తండ్రి. ఆ నూనెతో ప్రభా మా యొక్క దివిటీలు తన ఇదిగో ప్రతిరోజు వెలిగించబడాలి తండ్రి. ఈ దివిటీలు ఆగిపోకూడదు తండ్రి. పరిశుద్ధాత్మదేవునైనటువంటి తైలముతో అభిషేకముతో తండ్రి రోజు రోజు ప్రకాశిస్తూ ఉండాలని ప్రభా మేము కోరుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. నీ వాక్యం నీ దాసుని బట్టి కూడా నీకే స్తోత్రం తండ్రి. నీ దాసుని ద్వారా మీరు రానున్న దినాల్లో మీరు చేపట్టిన కార్యములను బట్టి స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. అనేకులు ప్రభా చివరి రోజుల ప్రభా మీ కొరకు తండ్రి నాయన ఆయత్తపరిచేటువంటి బిడ్డలుగా తండ్రి, దాసునిగా తండ్రి మీ కొరకు అనేకులు ప్రభా క్రీస్తు మార్గంలో నడిపించేటువంటి దాసునిగా అనేకులు ప్రభా తండ్రి నిత్య రాజ్యానికి సిద్ధపరిచేటువంటి దాసునిగా నీ దాసుని అతని పరిచయను మీరు మార్చమని ప్రార్థిస్తూ మరొకసారి ఈ రీతిగా నీ సన్నిధానంలో ఈ సాయంకాల సమయంలో కూడి నేను స్తుతించడానికి, మీ వాక్యం ద్వారా బలపడడానికి, ఇదిగో మా జీవితాలను సరి చేసుకోవడానికి మీ ఇచ్చిన కృపను బట్టి మీకే సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్య అతి పరిశుద్ధ నామములో చెల్లిస్తూ వందనాలు తెలియజేసుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఒక 2 ప్రకటనలు లైవ్ ఉందమ్మా, లైవ్ ఉంచండి. ఒక 2 ప్రకటనలు మన సంఘ బిడ్డలు గమనించండి. రేపు బల్లారదునుంది. ఉదయకాల సమయంలో 9 గంటల నుండి ఈ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. రేపటి దినాన దైవజనులు మరలా ఆయన మలేషియా, శ్రీలంక వెళుతూ ఉన్నారు. అటునుంచి అటు మరలా వేరే దేశం వెళుతున్నారు. కాబట్టి రేపు ఉదయకాల సమయంలో సిద్ధపడిన వారు మీరు ముందుగా రాగలిగితే మీ కొరకు వ్యక్తిగతంగా అయ్యగారు మీతో మాట్లాడతారు. మీ కొరకు నేను అయ్యగారు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం. అదేవిధంగా త్వరగా పాలు పొందుకుంటే రేపు ఎక్కువగా అభిషేకం చేయడానికి, అభిషేకం మీ తల మీద నూనె రాయడానికి, అభిషేకం చేయడానికి దైవజనులు చాలా ఆయుత్తపరుస్తున్నారు. నన్ను కూడా ప్రార్థనలో ఉండమని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా ప్రేయర్లో కనిపెడుతున్నాను. అది ముఖ్యం. రెండవది గమనించండి, ఉదయకాల సమయంలో 9 గంటలకి ప్రార్థన ప్రారంభించబడుతుంది. దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా మీకు లైవ్లో నేను చెప్పకూడదు కాబట్టి సంఘ బిడ్డలు అందరూ ఉన్నారు కాబట్టి, అందరూ చూస్తున్నారు కాబట్టి రేపటి దినాన హాల్కి రెంట్ కట్టాలి. మరి దైవజనులు ఫ్లైట్స్ వాళ్ళకి బుక్ చేయాలి. అదేవిధంగా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సుమారుగా ఎంత చెప్పండి, లైవ్లో చూస్తున్న వాళ్ళు మన సంఘ బిడ్డ ఎంత చెప్పండి, 5,000, 50,000, 5 లక్షలు. ఇంతవరకు కరపత్రం ఎత్తుకొని వెళ్ళి ఒక్కరి దగ్గర నేను వెళ్ళలేదు, నేను వెళ్ళలేను. ఆమె దేవుడు నాకు నేర్పించింది అది, అలా నేనున్నా. సో ఈ ధనము రేపుడు కావాలి. రేపు అంత అవసరం కాకపోయినా చాలా ధనము కావాలి. ఏఎంసీ కళ్యాణ మండపానికి కట్టాలి. దైవజనులు దగ్గర 16 మంది వస్తున్నారు. ఐఎఫ్జే అనేటువంటి ఒక పెద్ద ప్రైడ్ టీం ఉంది. దాని కొరకు అనేకమైన దైవజనులు చివరకు ఢిల్లీ నుండి కూడా వస్తున్నారు, మరి వైజాగ్ నుండి, విజయవాడ నుండి వస్తున్నారు. మరి ఇంత గొప్పగా జరగడం నాకు ఆశ్చర్యంగా ఉంది. కానీ దీని కొరకు చాలా ధనము కావాలి. నేను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు. ఇది థామస్ డాడీ మీటింగ్ తర్వాత ఇది ఒక పెద్ద సవాల్. ఆ రోజుల్లో దేవుని కృపలో ఏదో ఒక విధంగా ముందుకు సాగాం. కానీ ఇప్పుడు ఇంత మందిరం కట్టి ఇక్కడ ఇంత ఇది చేస్తుంది, ఖర్చులు పెట్టుకుంటూ మరి భయంతో ఉన్నాను. కానీ దేవుడే సహాయం చేయాలి. ఆమేన్ చెప్పండి. లైవ్లో ఉన్న వాళ్ళు కానీ, ఏకీభవిస్తున్న వాళ్ళు కానీ, సంఘ బిడ్డలు కానీ ఎవరైనా సరే రేపటి దినాన మరి మీ అమూల్యమైన కానుకలను మరి ఈ మీటింగ్ కొరకైన సహాయాన్ని సిద్ధపరచుకొని రావాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నాను. ఏందిరా పాస్టర్గా లైవ్లో చెప్పారు అనుకోవద్దు. కానీ చాలామంది దూరంగా ఉన్నారు కదా. రేపు తిరుపతి ప్రాంతంలో కూడా మన పరిచర్యను ఇక్కడే రేపు అక్కడ వెళ్ళాలనుకున్నాం. కానీ ఇక్కడే బల్లారదును ఉంటుంది కాబట్టి తిరుపతి ప్రాంతం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేయండి. పన్నూరు వాళ్ళు కూడా
ఇక్కడికి వచ్చేయండి. ఎవరు ఎక్కడ ఆగకూడదు. అడవి కంట్రికి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేయండి. అందరూ ఇక్కడికే వచ్చేయాలి. అందరూ రేపు ఉదయకాల సమయంలో ఇక్కడే కూడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. తండ్రి అయిన దేవునండి, ప్రభువైన యేసుక్రీస్తునండి, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి, ఆయన కృప, ఆయన కాపుదల సదా మనకు తోడుండిని కాపాడునుగాక. ఆమేన్. ఓకే, కట్ చేయండి. ఒక చిన్న ప్రార్థన చేద్దాం అందరూ.